दयातल सद्गुरुपुर महाराज को गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। श्री दक्षिणामूर्ति समारंभां श्री शिवरामदीक्षितमध्यमां श्री बुरहानार्यपर्यन्तं वंदे श्री सत्ययाख्य गुरु परंपरां। दयातल सद्गुरुपुर महाराज को जय। గురు పరమాత్మ యొక్క అనుగ్రహంతో ఈరోజు మనం ఒక విషయాన్ని గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఉపదేశం తీసుకుంటే, ఒక గురువు దగ్గర ఉపదేశం తీసుకుంటే జన్మరహితం అవుతుందా, జన్మరహితం అవుతుందా అనేటువంటిది ఈరోజు మన యొక్క టాపిక్. జన్మరహితం అవుతుంది అంటే అవుతుంది, కాదు అంటే కాదు. ఎట్లా అంటే సపోజ్ ఉదాహరణకి నలంద విశ్వవిద్యాలయం అని ఉంది. నలంద అట్లాంటి పెద్ద మంచి యూనివర్సిటీలు ఉన్నాయనుకోండి, లేదా ఉస్మానియా యూనివర్సిటీ, అట్లా మంచి మంచి యూనివర్సిటీ లేదా మంచి మంచి కాలేజీలు ఉన్నాయనుకోండి. మన పిల్లవాడిని ఆ కాలేజీలో చేర్పిస్తే పాస్ అవుతాడా అని ప్రశ్న వేస్తున్నాం అనుకోండి. మన పిల్లవాడిని నలంద యూనివర్సిటీలోనో లేదా ఉస్మానియా యూనివర్సిటీలోనో కాకతీయ యూనివర్సిటీలోనో ఆంధ్ర యూనివర్సిటీలోనో చేర్పిస్తే మన అబ్బాయి పాస్ అవుతాడా, మన అమ్మాయి పాస్ అవుతుందా అని చెప్పేవారని ప్రశ్నించారనుకోండి. ఏమని చెప్తాం మనం అంటే, పిల్లవాడిని ఆ కాలేజీలో చేర్పిస్తే కాదు, లేకపోతే పాఠశాలలో చేర్పిస్తే పాస్ కాదు. మరి ఎందుకు? మరి కాలేజీ మంచిది, అక్కడ ఫ్యాకల్టీ కూడా మంచి, లెక్చరర్స్ కూడా అద్భుతంగా చెప్తారు, కొన్ని చోట్ల ప్రొఫెసర్స్ కూడా అద్భుతంగా చెప్తున్నారు. మరి అద్భుతంగా వాళ్ళు టీచింగ్ చేసినప్పుడు వీళ్ళు ఎందుకు పాస్ కారు? అవునా కదా? కాలేజీ మంచిదే, కాలేజీ మంచిదే, ఫ్యాకల్టీ కూడా మంచిదే, అక్కడ ఎన్విరాన్మెంట్ బాగుంది, ఏసీ రూమ్స్ ఉన్నాయి, అకామిడేషన్ అద్భుతంగా ఉంది. మరి అంత అద్భుతమైనటువంటి ఎన్విరాన్మెంట్లో ఉన్నటువంటి స్టూడెంటు ఎందుకు పాస్ కాడు అని ప్రశ్నించామనుకోండి, మనం ఏం చెప్తాం అంటే, ఎక్కడ చేరావన్నది ప్రధానం కాదు. అంటే మంచి ఎన్విరాన్మెంట్లో పిల్లవాడిని చేర్పించినప్పటికీ కూడా, మంచి కాలేజీలోనే చేర్పించినప్పటికీ కూడా పిల్లవాడు కూడా ప్రయత్నం చేయాలి. పిల్లవాడు కూడా ప్రయత్నం చేయాలి. దానికి సంబంధించినటువంటి, అంటే తను ఏ కాలేజీ, ఏ సబ్జెక్టు కోసం అయితే ఆ కాలేజీలో చేరాడో ఆ సబ్జెక్టే ప్రిపేర్ అవ్వాలి. తను చేరినటువంటి సబ్జెక్ట్ గ్రూప్ ఒకటి, రోజు ఇతను స్పెండ్ చేసేటువంటి ఫ్రెండ్ సర్కిల్ వేరు. అర్థమైందమ్మా? అతను సపోజ్ ఉదాహరణకి బీటెక్ దాంట్లో చేరాడు అనుకోమ్మా. బీటెక్ చేరినప్పుడు మరి బీటెక్కి సంబంధించినటువంటి ఫ్రెండ్స్తో తిరిగినా కానీ దానికి సంబంధించినటువంటి సబ్జెక్ట్ ప్రిపేర్ అయితే బాగుంటుంది. అతను ఎంబీఏ స్టూడెంట్స్తో తిరుగుతుంది. ఇప్పుడు నువ్వు బీటెక్లో చేరి ఎంబీఏ స్టూడెంట్తో చేరి ఎంబీఏ బుక్స్ చదువుకుంటే నువ్వు ఎలా పాస్ అవుతావు? ఒక ఊళ్ళో ఓ పిల్లవాడు ఉదయం నుంచి సాయంత్రం దాకా చదువుతున్నట్ట. 365 డేస్ చదువుతూనే ఉన్నంట. అయితే మాస్టర్ చెప్పారంటే, మీ అబ్బాయికి ఎగ్జామ్ పెట్టాలా, ఫీజు కట్టండి అన్నాడంట. అంటే ఆ పిల్లవాడి తండ్రి అంటాడు, మా అబ్బాయికి ఫీజు కట్టాల్సిన అవసరం లేదు, ఎగ్జామ్ రాయాల్సిన అవసరం లేదు అంటాడు. ఎందుకు అలా అంటారు ఏంటంటే, మా అబ్బాయి రోజు 365 డేస్ చదువుతూనే ఉన్నాడు. 365 డేస్ కూడా 24 అవర్స్. అర్థమైందమ్మా? ప్రతిరోజు చదువుతూనే ఉన్నాడు, ప్రతి క్షణం కూడా నిరంతరం పుస్తకం పట్టుకొని తిరుగుతున్నాడు మావోడికి మళ్ళీ ఎగ్జామ్ ఎందుకు అంటాడు. మాస్టర్ ఏమనంటే, మీ వాడు చదవట్లేదని అంటే, మీ పిల్లవాడు చదవాల్సిందే చదువుతున్నాడా లేదా అనే దానికి పరీక్ష. మీ పిల్లవాడు చదవాల్సిందే చదువుతున్నాడా లేదా అనే దానికి ఇక్కడ టెస్ట్ అనమాట. ఆ పిల్లవాడు ఏం చదువుతున్నాడు? రోజు నావెల్స్ చదువుతున్నాడు, వీక్లీస్ చదువుతున్నాడు. మరి స్వాతి వీక్లీ లాంటి వీక్లీలు చదివేవాడికి, నావెల్స్ చదివేటువంటి వాడికి ఎగ్జామ్స్లో పాస్ అవుతారా? పాస్ కాడు కదా. అలాగే ఒక గురువు దగ్గర ఉపదేశం పొందినటువంటి శిష్యుడు కూడా, గురువు గొప్పవాడైనంత మాత్రం శిష్యుడు తరించాలనేటువంటి నియమం లేదు. గురువు గొప్పవాడైనంత మాత్రాన శిష్యుడు తరించాలి అనేటువంటి నియమం లేదు. గురువు గొప్పవాడై ఉండొచ్చు,
వాళ్ళ యొక్క సంస్థ పెద్దది కావచ్చు, అంత మాత్రం చేత శిష్యుడు తరించాలనేటువంటి నియమం లేదు. శిష్యుడు తరించాలంటే కావలసినటువంటిది గురువు చెప్పినటువంటి జ్ఞానం, గురువు చెప్పినటువంటి పాఠం ఏదైతే ఉన్నదో ఆ పాఠాన్ని ముందు అర్థం చేసుకోవాలి. ముందు థియరాటికల్ తెలియాలి, థియరీ పార్ట్ తెలియాలన్నమాట. థియరీ తెలుసుకోవడం ఫస్ట్ సెషన్. రెండో సెషన్ ప్రాక్టికల్స్ చేయాలి. ఫస్ట్ థియరీ తెలుసుకోవాలా, నెక్స్ట్ ప్రాక్టికల్స్ చేయాలి. అయితే ఎంతకాలం ఈ యొక్క జ్ఞానం తెలుసుకోవాలి? ఒక గురువు దగ్గర ఉపదేశం తీసుకున్నాడు ఒక శిష్యుడు. ఆ ఉపదేశం తీసుకున్నటువంటి శిష్యుడు గురువు దగ్గర ఎన్ని సంవత్సరాలు శిక్షణ పొందితే తరిస్తాడు, ఎన్ని సంవత్సరాలు శిక్షణ పొందితే జన్మరహితం అవుతుంది ఆ శిష్యుడికి అనేటువంటి ప్రశ్న వేశారనుకోండి, ఎంత టైం స్కాన్ ఎంత ఉంటుంది అని ఒక ప్రశ్న వేస్తే మన ఋషులు టైం స్కాన్ ఏమని చెప్పారంటే 12 years అని చెప్పారు. ఒక గురువు దగ్గర ఒక శిష్యుడు 12 సంవత్సరాలు శిక్షణ పొందినట్లయితే ఆ శిష్యుడు ఖచ్చితంగా జన్మరహితాన్ని పొందుతాడు అని చెప్పి మన ఋషులు మన యొక్క సాంప్రదాయంలో మనకు సూచించటం అనేటువంటిది జరిగింది. ఇప్పుడు మనం ఉపదేశం తీసుకొని 12 సంవత్సరాలు అయిందా కాలేదా అనేటువంటిది లెక్కేసుకోవాలి. ఇప్పుడు ఒక పిల్లవాడిని స్కూల్లో చేర్పించిన తర్వాత ఎన్ని సంవత్సరాలు పిల్లవాడు స్కూల్కి వెళ్తే జాబ్ వస్తుంది అని ప్రశ్న వేశారనుకోండి అమ్మ. ఇప్పుడు పిల్లవాడిని అడిగారు, నువ్వేం కావాలనుకుంటున్నావు అని అడిగారు. నువ్వు ఏం కావాలనుకుంటున్నావు అని అడిగారు. నేను ఐఏఎస్ కావాలన్నాడు పిల్లవాడు ఐఏఎస్ కావాలన్నాడు. ఇప్పుడు ఆ పిల్లవాడు ఎన్ని సంవత్సరాలు స్కూల్కి వెళితే లేకపోతే ఎన్ని సంవత్సరాలు కాలేజీకి వెళ్తే ఐఏఎస్ అవుతాడు? అంటే కాలేజీకి వెళ్తే సరిపోయిద్దా? ఆ కాలేజీలో చెప్పినటువంటి సబ్జెక్టు కూడా ప్రిపేర్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంటుందా లేదా? అలాగే అది అలాగే గురువుకి శిష్యునికి మధ్య కూడా అలాంటి రిలేషన్మెంట్ అవ్వాలి. ఒక స్టూడెంట్కి ఒక టీచర్కి మధ్యలో, ఒక స్టూడెంట్కి ఒక లెక్చరర్కి మధ్యలో ఉన్నటువంటి రిలేషన్ ఎలా ఉంటుందో అలాగే ఒక గురువుకి శిష్యుడికి మధ్యలో కూడా అలాంటి సత్సంబంధం అనేటువంటిది కొనసాగాలి. శిష్యుడు నిరంతరం గురువుకు సమీపంగా ఉంటూ లేదా గురువు దగ్గరకు వస్తూ పోతూ గురువుగారు ఏం చెప్పారు, శిష్యుడు ఏమి నేర్చుకున్నాడు, మళ్ళీ గురువుగారు కలిసినప్పుడు గురువుగారండి అసలు ఈ ఆశ్రమంలో నేనేమి నేర్చుకోవాలి అని అడిగితే గురువుగారు థియరీ చెప్తారు. థియరీ చెప్పినప్పుడు ఆ శిష్యుడు నేర్చుకున్న తర్వాత మళ్ళీ మధ్యలో కలిసినప్పుడు, నాయన నేను నీకు మొన్న 2 పాఠాలు చెప్పా కదా, ఆ 2 పాఠాల్లో నువ్వు ఎంతవరకు నేర్చుకున్నావు అని అడిగితే ఆ శిష్యుడు నేను పలానా వరకు నేర్చుకున్నా అంటే, లేదా 2 పాఠాలు అయిపోయినాయి అంటే అప్పుడు 3వ పాఠం చెప్పేటువంటి అవకాశం ఉంటుంది. మరి అసలు శిష్యుడు గురువుగారి దగ్గరగా రాకుండా ఉంటే మరి అసలు అక్కడ ఏ పాఠం ఉంటుందో కూడా, ఎన్ని పాఠాలు నేర్చుకోవాలో కూడా తెలియకపోతే జన్మరహితం అయిద్దా కాదా అని ఎట్లా తెలుస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ మన ఆశ్రమం ఉందనుకోండి, మన గురువుగారు మన ఆశ్రమం పేరు ఒక టైటిల్ పెట్టారు, జనన మరణ భ్రాంతిరహిత అచల పీఠము మరియు అచల ఆశ్రమం అని టైటిల్ పెట్టారు. మన యొక్క ఆశ్రమంలో ఏమి నేర్చుకోవాలి అంటే బేసిక్ ఫండమెంటల్స్ ఏంటంటే 1 భగవద్గీత, 2 గురుగీత. ఈ 2 గ్రంథాలు కూడా అధ్యయనం చేయాలి సాధకుడు. భగవద్గీత, గురుగీత ఈ 2 గ్రంథాలు ఏ సాధకుడైతే ఏ శిష్యుడైతే అధ్యయనం చేస్తాడో వాళ్ళకి ఏం తెలుస్తుందంటే ఒకటేం తెలుస్తుందంటే గురువు ఎలా జీవించాలి, శిష్యుడు ఎలా జీవించాలి, గురువు దగ్గర శిష్యుడు ఎలా జీవించాలా, శిష్యుల పట్ల గురువు ఎలా వ్యవహరించాలి, గురువు యొక్క ధర్మాలు శిష్యుడి యొక్క ధర్మాలు మనకి గురుగీతలో బోధిస్తారు, గురుగీతలో చెప్తారు. ఉదాహరణ గురుగీతలో ఎట్లుంటుందంటే, ఇప్పుడు మనం గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్ దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః ఈ శ్లోకం ఎక్కడ చెప్పారు? గురుగీతలోనే చెప్పారు. గురుగీతలో ఈ శ్లోకం చెప్పారు. ఎవరు చెప్పారు? ఎవరికి చెప్పారు అంటే పార్వతీదేవికి పరమేశ్వరుడు గురుగీతలో ఈ శ్లోకాన్ని చెప్పాడు. గురువు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడే కాదు, సాక్షాత్తు పరబ్రహ్మముతో సమానము అని చెప్పి పరమేశ్వరుడు పార్వతీదేవికి గురుగీతలో గురువు యొక్క ఔన్నత్యాన్ని గురించి తెలియజేశారు. శిష్యుడు ఎలా జీవించాలి, గురువు యొక్క సన్నిధిలో శిష్యుడు ఎలా మసులుకోవాలి, ఎలా వ్యవహరించాలి, శిష్యుడి యొక్క ధర్మాలు ఏంటనేటువంటి గురుగీతలో చెప్పారు. ఓకే, అది అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ భగవద్గీత శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుని నిమిత్తంగా చేసుకొని సమస్త మానవాళికి కూడా అందించినటువంటి జ్ఞానం భగవద్గీత. ఓకే, భగవద్గీత అర్థం మనకు తెలుసు కమ్మా. భగవద్గీత చదివితే ఏం తెలుస్తుంది? కర్మ, భక్తి, జ్ఞానము, వైరాగ్యము, అభ్యాసము, ధ్యానము, ఇలాంటి కొన్ని
అంశాలు మనకి భగవద్గీత ద్వారా మనం తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత ఇవి నేర్చుకున్న తర్వాత అచల సాంప్రదాయంలో అచల గురువు శిష్యుడికి ఏం చెప్తాడు అంటే సాంఖ్యము, తారకము, అమనస్కము, మహావాక్య విచారణ, ఎరుక, పరిపూర్ణం అనేటువంటి ఈ సబ్జెక్టులు నేర్చుకోవాలి. ఈ సబ్జెక్టులు నేర్చుకోవాలి అంటే మరి ఇవన్నీ నేర్చుకుంటే జన్మరహితం అవుతుందా? ఇప్పుడు కర్మ గురించి తెలుసు, కర్మ, భక్తి, జ్ఞానము, వైరాగ్యము, అభ్యాసము, ధ్యానము, మరి వీటి గురించి నేర్చుకుంటే జన్మరహితం అవుతుందా? సాంఖ్య, తారక, అమనస్క, మహావాక్య, ఎరుక, పరిపూర్ణాల గురించి తెలుసుకుంటే జన్మరహితం అవుతుందా అంటే తెలుసుకుంటే జన్మరహితం కాదు, తెలుసుకున్న పద్ధతిగా ఆచరించాలి. మాటల చైతన్ను బ్రహ్మం బగునా బూటక మందురు ఓరన్నా, మాటల చైతన్ను బ్రహ్మం బగునా బూటక మందురు ఓరన్నా, చేతలు చేయక పనులెన్నటికీ కానేరవురా ఓరన్నా, చేతలు చేయక పనులెన్నటికీ కానేరవురా ఓరన్నా, తర్కవాదముతో పని ఏమున్నది ఉత్తది ఉత్తది ఓరన్నా. అర్థమైందమ్మా? మాటల చేత ఎలాంటి ఉపయోగం లేదు, ఆచరణ ప్రధానం, ఆచరణ ప్రధానం, ఆచరించాలి. చిన్న ఎగ్జాంపుల్ ఒకటి మనకు తెలిసిందే, పాతదే ఒకసారి గుర్తు చేస్తా. ఒక ఊళ్ళో ఓ పిల్లవాడిని బెంగళూరు పంపించారు చదువుకోవటానికి. బెంగళూరులో హాస్టల్లో చదువుకుంటుండు, మంచి చదువుకుంటుండు. పిల్లవాడికి ఒకరోజు కొన్ని ఐటమ్స్ కావాలని చెప్పి తండ్రికి లెటర్ రాశాడు. నాన్నగారు నాకు సోన్సో కావాలి, నాకు బుక్స్ కావాలి, పెన్స్ కావాలి, పెన్సిల్ కావాలి, ఇవన్నీ కూడా డ్రెస్ కావాలి, అలాగే గ్లాస్ ఒకటి, అలాగే స్పూన్ ఒకటి, ఇవన్నీ కావాలని చెప్పి లెటర్ రాసి పంపించాడు. ఇప్పుడు తండ్రి ఆ లెటర్ చూసిండు, ఓ పిల్లగాడు ఈయన కావాలని చెప్పానని ఒకసారి ఆ లెటర్ తీసుకొని దేవుడి దగ్గర నిల్చొని చదివిండు. దేవుడి దగ్గర నిల్చొని పూజా మందిరంలో పెట్టి చదివిండు. మళ్ళీ దేవుడి దగ్గర పెట్టిండు. మళ్ళీ పనికి పోయి వచ్చిండు. మళ్ళీ సాయంత్రం వచ్చిన తర్వాత మళ్ళీ స్నానం చేసి వచ్చిన తర్వాత దేవుడి దగ్గర నిల్చుండు. మళ్ళీ ఆ లెటర్ తీసిండు, మొత్తం చదివిండు, మళ్ళీ అక్కడ పెట్టిండు, మళ్ళీ పడుకున్నాడు. మళ్ళీ తెల్లారి పొద్దుడే స్నానం చేస్తుండు, మళ్ళీ లెటర్ మొత్తం చదివిండు, మళ్ళీ దేవుడి దగ్గర పెట్టిండు, పనికి వెళ్ళిండు. మరి పిల్లగాడికి రీచ్ అవుతాయా అమ్మ? ఎన్ని రోజులు లెటర్ చదివితే అందులో ఉన్న వస్తువులు పిల్లగాడికి చేరతాయి అంటే ఎన్ని రోజులు చదివినా కానీ అందులో ఉన్న వస్తువులు పిల్లవాడికి చేరవు. ఎందుకు చేరవు అంటే పిల్లవాడికి అవి చదివితే చేరవు, అందులో ఏం చెప్పారో అవన్నీ ముందు సేకరించాలి. అందులో చెప్పినవన్నీ కూడా సేకరించాలి. వాటన్నిటినీ సేకరించుకొని మళ్ళీ కొరియర్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ అడ్రస్ కరెక్ట్గా తెలుసుకొని అడ్రస్కి, ఆ పిల్లవాడు ఉండేటువంటి అడ్రస్కి కరెక్ట్గా పోస్ట్ చేస్తే, కొరియర్ చేస్తే పిల్లవాడికి రీచ్ అవుతాయి. కేవలం చదవటం వల్ల ఉపయోగం లేదు, ఆ లెటర్లో ఉన్నటువంటి పద్ధతిగా వాటిని సేకరించి డిస్ట్రిబ్యూట్ చేసినప్పుడు, పోస్ట్ చేసినప్పుడు అక్కడికి చేరతాయి. అలాగే మనం శాస్త్రాలు కానీ, భగవద్గీత కానీ, ఉపనిషత్తులు కానీ ఏవైతే ఉన్నాయో, లేదా గురువుగారు చెప్పేటువంటి విషయాలు కానీ కేవలం స్మరణ చేయటం ద్వారా, మననం చేయటం ద్వారా ఉపయోగం ఉండదు. మనం ఆచరించినప్పుడు మాత్రమే ఆ ప్రయోజనం అనేటువంటిది మనకి చేకూరుతుంది. ఆచరించినప్పుడు మాత్రమే మనకు ఆ ప్రయోజనం అనేటువంటిది చేకూరుతుంది. అయితే ఎంతమంది ఆచరించగలుగుతున్నారు? ఒక గురువు దగ్గర ఒక 1000 మంది ఉపదేశం తీసుకున్నారనుకోండి, ఆ 1000 మంది ఉపదేశం తీసుకుంటే ఆ 1000 మందిలో గురువుగారు చెప్పినట్లుగా ఆచరించే వాళ్ళు ఎంతమంది ఉంటారు? తూచా తప్పకుండా ఆచరించే వాళ్ళు ఎంతమంది ఉంటారు? చూడండి, ఏ ఒకానొకడో మాత్రమే అని చెప్పారు. భగవద్గీతలో నేను చెప్పినాను కదా, భగవద్గీతలోని 7వ అధ్యాయంలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్తారు, మనుష్యాణం సహస్రేషు కస్సిద్య తతసిద్ధయే యతదామపి సిద్ధానాం కస్సిన్మం వేత్తి తత్వతః అని చెప్పారు. ఈ ప్రపంచంలో నన్ను చేరాలని, నన్ను పొందాలని చాలామంది ప్రయత్నం చేస్తున్నారు. కొన్ని వేల మంది ప్రయత్నం చేస్తున్నారు. గుడికాడికి వెళ్ళి చూసిండి కిక్కిరిసిపోతున్నారు జనం. ఇసుకేస్తే రానట్లా జనం, ఇసుకేస్తే రానట్లా జనం. అబ్బా, ఎంతమంది భక్తులు ఉన్నారు, గుడి నిండా భక్తులే. మరి అంతమంది భక్తులు ఉన్నప్పుడు ప్రపంచం ఎంత ప్రశాంతంగా ఉండాలా?
అంతమంది భక్తులు ఉన్నప్పుడు ప్రపంచం ఎంత ప్రశాంతంగా ఉండాలా? మరి ప్రపంచం అంత ప్రశాంతంగా ఉందా? పోనీ ఈ భక్తులంతా ఇంటికాడికి వచ్చాక అంత ప్రశాంతంగా ఉన్నారా? గుళ్ళోనే ఆ ఉండే ఆకాశేపైనా కానీ గుళ్ళోనే ఆ మాత్రం అలదం లేకుండా ఉంది. గుళ్ళోనే ఇంటికి వచ్చిన తర్వాత యుద్ధమేనా? ఇంటికి వచ్చాక యుద్ధమేనా? ఏ ఇంట్లో ఎంతమంది ప్రశాంతంగా ఉన్నారు? అందరూ లలిత చదివేవాళ్ళే, విష్ణు చదివేవాళ్ళే, రామాయణం చదివేవాళ్ళే, భారతం చదివేవాళ్ళే, భాగవతం చదివేవాళ్ళే, మణిద్వీపం చదివేటువంటి వాళ్ళే, యోగా క్లాసులకు వెళ్ళేవాళ్ళే, మెడిటేషన్ చేసేవాళ్ళే. మరి ఇన్ని సాధనలు చేసినప్పుడు ఎంత మార్పు రావాలి సమాజంలో? మనిషిలో ఎంత మార్పు రావాలి? మరి ఎంతమంది మారారు? ఇదేనమాట. అంటే వాళ్ళకి థియరీ తెలిసింది, ప్రాక్టికల్స్ చేయలేదు. థియరీ తెలిసింది కానీ ప్రాక్టికల్స్ చేయలేదు. ఏ సాధకుడు ప్రాక్టికల్స్ చేస్తాడో, ఏ సాధకుడు ఆచరణ కలిగి ఉంటాడో అతడికి జన్మరహితం అవుతుంది. అయితే సాధకుడు ఏం చేయాలంటే అసలు జన్మకు కారణం ఏంటో తెలుసుకోవాలి. ఇప్పుడు జన్మరహితం కావాలంటే అసలు ఎందుకు పుట్టిండో తెలుసుకుంటేనే కదా ఆపగలిగేది. అర్థమైందమ్మా? మూలం తెలుసుకోవాలి కదా. ఇప్పుడు ఇంట్లో వాసన వస్తుందన్నారు, ఒకళ్ళ ఇంట్లో వాసన వస్తుందన్నారు. పల్లెటూరులో, సిటీల్లో కాదు పల్లెటూరులో, సరే పల్లెటూరులో వాసన వస్తుంది అన్నారు. ఏంది వాసన అంటే వాళ్ళకి తెలియదు, ఎప్పుడు అలాంటి వాసన చూడలేదు. ఆవిడెప్పుడు అలాంటి వాసన చూడలేదు. చూడకపోతే వాసన వస్తుంటే వాళ్ళ అత్తయ్య గారికి ఫోన్ చేసింది. అత్తయ్య గారు ఇంట్లో వాసన వస్తుంది ఏంటో భరించలేకపోతాం అన్నది, అంటే ఉండలేకపోతాం అన్నది. అయితే అత్తయ్య గారిని ఫోన్ చేస్తే వచ్చేసింది అమ్మటే. మరి ఏం చేస్తుంది అత్తయ్య గారు వచ్చేసిన తర్వాత అత్తగారు ఇంట్లోకి రాంగలోనే పసిగట్టింది. ఏమి లేదమ్మా, ఎలుక చచ్చిపోయింది అన్నది. ఎలుక అర్థమైందా? ఎలుక చచ్చిపోయింది, అందుకే వాసన వస్తుందని చెప్పి అత్తగారు గుర్తించింది. అయితే ఆ కోడలకు తెలీదు అసలు ఎలుక అనేది ఒకటి ఉంటుందని కానీ అది చనిపోయిద్దని కానీ దానివల్ల ఇలా వాసన వస్తుందనే విషయం కోడలకు తెలీదు. ఇప్పుడు సీనియర్స్, ఇప్పుడు మీరున్నారనుకోండి సీనియర్, మీకు అర్థమైద్ది, అందరికి అర్థమైందా? ఇప్పుడు లేటెస్ట్ జనరేషన్కి ఏం అర్థమైంది? ఎలుకల గురించి ఎంతమందికి తెలుసు? అర్థమైంది. అయితే వాసన వస్తుంది. అయితే ఎక్కడి నుంచి వస్తుందంటే ఈ మూల నుంచే వస్తుందని గుర్తించారు. ముందు ఇంటి మొత్తం కవర్ ఆమె వచ్చి మూల అంగుళం చెక్ చేసిన తర్వాత అత్తగారు పసిగట్టింది ఈ మూలనే వస్తుంది. మరి ఎక్కడ చనిపోయింది ఇప్పుడు అంటే ఆ ఇంట్లోనే వన్ ఆఫ్ ద పార్ట్లో స్మెల్ వస్తుంది. ఇప్పుడు ఆ వాసన ఎలా పోతుంది అంటే ఫస్ట్ వాసన వస్తుంది గుర్తించారు, ఎటువైపు నుంచి వస్తుందో గుర్తించారు. అప్పుడు అది వాసన పోవాలంటే ఏం చేయాలి? అప్పుడు అక్కడ ఉన్నటువంటి సామాన్లన్నీ తీసి, అక్కడ ఉన్నటువంటి గిన్నెలు, బస్తాలు, అట్టపెట్టెలన్నీ తీసి చూస్తే లోపల వెనక వైపు ఒకటి కనిపించింది, డెడ్ బాడీ ఒకటి, ఎలుక యొక్క డెడ్ బాడీ కనిపించింది. అప్పుడు దాన్ని తీసి అవతలేసి కొంచెం రూమ్ స్ప్రే చేశారు, డెటాల్ చల్లి రూమ్ స్ప్రే కొట్టారు. ఇప్పుడు వాసన పోయింది. అర్థమైందమ్మా? ఒక ఎలుక చనిపోతే అది ఎక్కడుంది, ఎక్కడి నుంచి దాని వాసన వస్తుంది అని గుర్తుపట్టారు కదా. అంటే ఆ వాసనకు మూలం ఏంటో కనిపెట్టారు. అలాగే ఇప్పుడు మనం అందరం ఎక్కడున్నాం? అరుణ గారింట్లో ఉన్నాం. ఎక్కడున్నాం మనం? అరుణ గారింట్లో ఉన్నాం. అయితే అరుణ గారింటికి ఎక్కడి నుంచి వచ్చాం? మన ఇంటికాడి నుంచి వచ్చినాం. అరుణ గారింటికి కాడి నుంచి వచ్చినాం, మన ఇంటికాడి నుంచి వచ్చినాం. మరి మన ఇంటికాడికి ఎక్కడి నుంచి వచ్చినాం మనం? అదేందుకు గురుగారు అట్లా అడుగుతారు? మా ఇంటికాడి నుంచి నేను ఎక్కడి నుంచి రావడం, నేను మా ఇంట్లోనే ఉంటుండేని కదా అంటారా? అమ్మ మా ఇంట్లోనే ఉంటున్నా కదా, మా ఇంటికి నేను ఎక్కడి నుంచి రావాలని అనుకున్నాం. మా ఇంటికి రావటం అంటే మనం పుట్టక ముందు ఎక్కడున్నాం, ఎక్కడి నుంచి ఇక్కడికి వచ్చాం? మనం తల్లి గర్భంలో నుంచి వచ్చావు. తల్లి గర్భంలోకి ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు? అది కదా నీకు తెలియాల్సింది. తల్లి గర్భంలో నుంచి నువ్వు ఇక్కడికి ఎక్కడి నుంచి వచ్చావన్నా తెలియాలి. ఇంకోటి ఎందుకు వచ్చావు, ఇంకోటి ఇలాంటి కుటుంబంలోనే ఎందుకు జన్మించాం,
మనం ఇలాంటి వీళ్ళే నాకు తల్లిదండ్రులు ఎందుకయ్యారు, వీళ్ళే నాకు అక్క చెల్లెళ్ళు ఎందుకయ్యారు, వీళ్ళే నాకు అన్నదమ్ములు ఎందుకయ్యారు, వీళ్ళే నాకెందుకు భర్త అయ్యారు, వీళ్ళే నాకెందుకు భార్య అయ్యారు, వీళ్ళే నాకెందుకు కొడుకులయ్యారు, కోడళ్ళు అయ్యారు, బిడ్డలు అయ్యారు, అల్లుళ్ళు అయ్యారు, మనవళ్ళు అయ్యారు, మనవరాళ్ళు అయ్యారు, వీళ్ళందరూ ఎందుకు నాకు, వీళ్ళందరితో రిలేషన్ మెయింటైన్ అవుతుంది, ఎందుకు అటాచ్మెంట్ ఏర్పడుతుంది, ఎందుకు బంధం ఏర్పడింది, వీళ్ళందరితో బంధం ఎందుకు ఏర్పడుతుంది? మనం పుట్టకముందు వీళ్ళందరితో బంధం ఉందా? మనం పుట్టకముందు వీళ్ళందరితో బంధం లేదు. పుట్టిన తర్వాతనే ఆయన తండ్రి అయిండు, ఈమె తల్లి అయింది, ఆయన అన్న అయిండు, ఈయన తమ్ముడు అయిండు, ఆమె అక్క అయింది, ఈమె చెల్లి అయింది, ఆయన భర్త అయిండు, ఈమె భార్య అయింది, కొడుకు అయిండు, కోళ్ళు, ఇవన్నీ పుట్టాకనే వచ్చినాయి. పుట్టకముందు అయితే పుట్టకముందు మనం సపోజ్ ఉదాహరణ మనం ఒకళ్ళ ఇంట్లో జన్మించామనుకోండి, ఒకళ్ళ ఇంట్లో మనం జన్మించాం, ఆ ఇంట్లోనే ఎందుకు జన్మించాలి అనే దానికి నీకేమైనా క్లాస్ తెలుసా? నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా? అసలు ఎందుకు పుట్టావో తెలియదు, ఎందుకు ఈ లోకంలో ఎందుకు వచ్చామో కూడా తెలియదు జనానికి. తెలుసమ్మా? అదే ఎందుకు వచ్చామో తెలియదు చాలామంది. మీరంటే బుచ్చమాంబ గారు అంటే చాలా సీనియర్. బుచ్చమాంబ గారు అంటే చాలా అవును, బంధమే బంధమే, అవును, పూర్వజనం బంధమే అమ్మ. అయితే ఇక్కడ ఏంటంటే అమ్మ, మనం ఎందుకు ఈ లోకంలో జన్మించాము, ఇది ఫస్ట్ క్వశ్చన్. ఆ కుటుంబంలోనే ఎందుకు జన్మించాము, ఇది రెండో క్వశ్చన్. అయితే ఈ శరీరంలో కూడా అందరి శరీరాలలాగా లేదు మన శరీరం. ఒక శరీరానికి ఏమాత్రం కూడా సంబంధం లేదు. సపోజ్ ఉదాహరణకి చూడండి అమ్మ, ఒక ఇంట్లో 8 మంది అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు 8 మంది ఉన్నారనుకోండి. ఆ 8 మంది ఉంటే ఈ 8 మందిని హోటల్ గాడికి తీసుకెళ్ళారు. మీకేం కావాలో చెప్పండి అంటే, మరి అందరూ ఒకే తల్లిదండ్రులకు సంబంధించిన సంతానంగా, మరి అందరూ ఇడ్లీ చెబుతారా, పోనీ అందరు దోశలు చెబుతారా, అందరు పులిహార చెబుతారా, అందరు కట్టు పొంగల్ చెబుతారు? చెప్పట్లా. ఒక ఆయన ఇడ్లీ అంటాడు, ఒక ఆయన దోశ అంటాడు, ఒక ఆయన ఊతప్పం అంటాడు, పెసరట్టు అంటాడు, మసాలా అట్టు అంటాడు, రకరకాలు చెప్తున్నారు. సాంబార్ ఇడ్లీ అంటాడు ఒక ఆయన. ఎందుకని అంటే మనమందరం పుట్టింది ఒకే ఇంట్లో అయి ఉండొచ్చు, మనందరికీ మూల కారణం ఒకే తల్లిదండ్రులు అయి ఉండొచ్చు, కానీ మన కర్మకు మనమే బాధ్యులు. మన కర్మకు వేరొకరు బాధ్యులు కాదు. మనకు లోపల సంస్కారాలు వేరుగా ఉన్నాయి. అన్న ఉన్నట్టు తమ్ముడు ఉండడు, తమ్ముడు ఉన్నట్లు అక్క ఉండదు, అక్క ఉన్నట్టు చెల్లి ఉండదు, చెల్లి ఉన్నట్టు కొడుకు ఉండడు. అది అంటే అమ్మ ఇక్కడ ఏంటంటే మనం వచ్చేప్పుడే మన గత జన్మలకు సంబంధించిన సంస్కారాలకు అనుగుణంగా ఈ ఇంట్లో జన్మించాం. అట్లా అర్థమైందమ్మా? అయితే మనం భక్తుల ఇంట్లో ఎందుకు జన్మిస్తామనే దానికి భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్తారనమాట. ప్రాప్య పుణ్య కృతాన్ లోకాను శిత్వా శాశ్వతీ సమాహ శుచీనాం శ్రీమతాంగే యోగ భ్రష్టోభిజాయత అని చెప్పి మనకు భగవద్గీతలో 6వ అధ్యాయంలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్తారు. ఈ ప్రపంచంలో గత జన్మలో ఈ యొక్క ఆధ్యాత్మిక మార్గంలో సాధన చేసి కొంతకాలం సాధన చేసిన తర్వాత మధ్యలో ఆపు చేసినట్లయితే వాళ్ళ పరిస్థితి ఏంటి అని చెప్పి అర్జునుడు అడుగుతాడు. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ చెప్తాడు, నాయనా నువ్వు ఈ యొక్క మార్గంలో కొంతకాలం సాధన చేసిన తర్వాత మధ్యలో ఆపు చేస్తే నీకు నష్టం లేదు. మధ్యలో ఆపు చేసినంత మాత్రాన నష్టం లేదు. ఎక్కడైతే ఆపు చేసావో అక్కడి నుంచి మళ్ళీ రీస్టార్ట్ చేయడానికి కావాల్సినటువంటి ఎన్విరాన్మెంట్లో నేను పుట్టేట్టు చేస్తాను. శుచీనాం శ్రీమతాంగేహ యోగ భ్రష్టోభిజాయతే. మంచి ఆచారవంతులైనటువంటి భక్తుల ఇంట్లో పుట్టేట్టు చేస్తా. ఆచారవంతులంటే నువ్వు ఏ ఇంట్లో పుడతావో ఆ ఇంట్లో వాళ్ళు లేవగానే నీకు సంబంధం లేకుండా వాడు విష్ణు సహస్రనామాలు చదువుతుంటాడు, లలితా సహస్రనామాలు చదువుతుంటాడు, శ్రీరామ రామ రామేతి మంత్రం చదువుతుంటాడు, శ్రీరామ జయరామ మంత్రం చదువుతుంటాడు. అలాంటి భక్తుల ఇంట్లో పుట్టేట్టు చేస్తా. ఫస్ట్ ఫండమెంటల్. నెక్స్ట్ సెకండ్ ఫండమెంటల్ ఏమని చెప్తారంటే, శ్రీమంతులైనటువంటి వాళ్ళ ఆచారవంతులు, వాళ్ళ ధనవంతులు. మళ్ళీ నువ్వు అక్కడ పుట్టిన తర్వాత మళ్ళీ పొద్దున్నే లేవగానే పనికి పోయి ఆ పని చేసుకొని ఈ పని చేసుకొని పుణ్యకాలం అంతా పనిలోనే పూర్తి. అట్లా కాకుండా నీకు మంచి ధనవంతులు ఇంట్లో పుట్టేట్టు చేస్తా. మంచి ధనవంతులు, ఆచారవంతులైనటువంటి వాళ్ళు, మంచి భక్తుల ఇంట్లో నువ్వు పుట్టేట్టు చేస్తాను అన్నట్టు. ఇప్పుడు మనందరం కూడా అలాంటి మంచి ఆచారవంతులు, ధనవంతులైనటువంటి మంచి భక్తుల ఇంట్లో జన్మించాం. అంటే ఏంటి అర్థం? గత జన్మలో మనం ఎక్కడ ఆగిపోయిందో అక్కడి నుంచి మళ్ళీ పునః రీస్టార్ట్ చేసుకొని ముందుకు వెళ్ళటానికి కావాల్సినటువంటి ఆ కుటుంబంలో మనం జన్మించాం. ఓకే,
బాగానే ఉంది. మరి ఇప్పుడు ఆ కుటుంబంలో పుట్టడం వల్ల మనం ఏం చేయాలంటే పుట్టినందుకు జన్మ సార్థకమయ్యేట్లు చేసుకోవాలి. ఎందుకంటే అమ్మా ఈ లోకంలో జన్మించడం ఎంతోమంది జన్మిస్తారు, ఏం ఉపయోగం? ఎంతోమంది జన్మిస్తారు, ఏం ఉపయోగం? జన్మించటం వల్ల ఉపయోగం లేదు, ఆ జన్మను సార్థకం చేసుకోవటంలోనే ఉపయోగం. ఎవరు సార్థకం చేసుకుంటారో వాళ్ళ జన్మ ధన్యమవుతుంది. మానవ జన్మము మహిలో దానవులకు దొరకబోదు దయతో వినుమా, నానా జన్మల పుణ్యము చానా అర్పించి నీవు జనించినావు, దానిని నీవు ఎట్లుంచినావు, ఎన్నో జన్మల నాటి కర్మాలన్నీయు కూడా సున్నా చేసేటే మరుగో సూటి తెలియుట కొరకై జనించినావు, దానిని నీవు ఎట్లుంచినావు. ఓకే అమ్మా. మానవ జన్మము మహిళ దానవులకు దొరకబోదు దయతో వినుమ, నానా జన్మల పుణ్యము చానా అర్పించి నీవు జనించినావు. అంటే ఈ లోకంలో మనిషిగా జన్మించటం అనేటువంటిది అంత మామూలు విషయం కాదు. దుర్లభం మానుషం దేహం వివేకమతి దుర్లభం అని చెప్పి శంకరాచార్య వారు చెప్పారు. ఈ లోకంలో మనిషిగా జన్మించటం గొప్ప కాదు, వివేకవంతుడిగా జన్మించడం ఇంకా గొప్ప. వివేకం అంటే జ్ఞానంతో కూడి ఉన్నటువంటి జన్మ. అంటే మరి మిగతా వాళ్ళకి మనకి ఆ తేడా ఉంది, మిగతా వాళ్ళకి మనకి ఆ తేడా ఉంది. ఇప్పుడు మన ఇంటి చుట్టూనే ఉంటారు చాలామంది, వాడు గుడికి రాడు, భక్తి ఉండదు, సంస్కారం ఉండదు, ఏమీ ఉండదు. అర్థమైందమ్మా? మన బ్రతుకు అలా కాదు, మన జీవితం అలా కాదు. మనకు ఒక వివేకం ఉంది, ఒక జ్ఞానం ఉంది, మనం గుర్తించగలిగినాం. ఏం గుర్తించగలిగాము? ఈ ప్రపంచాన్ని భగవంతుడు నడిపిస్తున్నాడు అనేటువంటి ఒక సత్యాన్ని గుర్తించగలిగినాం. ఈ ప్రపంచం మనం అనుకున్నట్లుగా నడవట్లేదు, ఈ ప్రపంచాన్ని మనుషులు నడపట్లేదు, ఈ ప్రపంచాన్ని పుట్టి పోషించి లయింపజేసేటువంటి కర్త ఒకడున్నాడు, అతడి యొక్క కనుసన్నల్లోనే ఈ యొక్క ప్రపంచం అనేటువంటిది నడుస్తుంది అనేటువంటి సత్యాన్ని మానవుడు గుర్తించగలిగాడు. అర్థమైందా? ఏ మానవుడైతే తనకంటే మూలము ఈ ప్రపంచాన్ని నడిపించేటువంటి శక్తి ఒకటి ఉన్నది అని గుర్తించగలుగుతాడో అప్పుడు ఈ యొక్క ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించేటువంటి అవకాశం ఉంటుంది. ఎంతమంది గుర్తించగలుగుతారమ్మా? ఈ ప్రపంచాన్ని భగవంతుడు నడిపిస్తున్నాడనేటువంటి సత్యం ఎంతమందికి ఉంటుంది? ఎంతమంది నాస్తిక ధోరణితో ఉండరు? ఎంతమంది నాస్తిక ధోరణితో ఉంటారు? చిన్న ఎగ్జాంపుల్ అమ్మా. చాలామంది ఏమనుకుంటారంటే ప్రపంచం దానంతట అదే పుట్టి దానంతట అదే పెరిగి దానంతట అదే నశిస్తుందని అనుకుంటారు. ఒక చోట ముగ్గురు సైంటిస్టులు ఒక టీం అనమాట, ముగ్గురు సైంటిస్టులు ఒక టీం అనమాట. వాళ్ళందరూ కలిసి రీసెర్చ్ చేశారనమాట. వాళ్ళు ఏదైనా సృష్టించగలుగుతారు, ఈ ప్రపంచంలో ఏదైనా సృష్టించగలుగుతారు. సృష్టికి ప్రతి సృష్టి చేయగలిగినటువంటి స్టెబిలిటీ ఉన్నటువంటి టీం అది. సృష్టికి ప్రతి సృష్టి చేయగలిగినటువంటి టీం అన్నమాట వాళ్ళు. ఒక మనిషిని చేయమంటే వెంటనే చేస్తారు, ఒక మేకను చేయంటే ఎమ్మటే చేస్తారు, ఒక కుక్కను చేయంటే చేస్తారు, ఒక పిల్లిని చేయంటే చేస్తారు, ఒక దోమను తయారు చేయంటే ఎమ్మటే చేస్తారు అనమాట. అంత స్కిల్స్ ఉన్నటువంటి వాళ్ళు ఆ సైంటిస్టుల టీం అనమాట. ఒకరోజుకి వాళ్ళు అన్నారనమాట, మాకు ఈ ప్రపంచంలో ఇక దేవుడితో పని లేదన్నారు. అహం వచ్చేసింది వాళ్ళకి కొంత కమాండ్ వచ్చేసరికి, కొంత నాలెడ్జ్ ఇంప్రూవ్ అయ్యేసరికి ఏమన్నారు, ఇక మాకు దేవుడితో పని లేదన్నారు. దేవుడు చేసే పని మేమే చేస్తున్నాం కదా, దేవుడు ఏం చేస్తున్నాడు? సృష్టి చేస్తున్నాడు. అదే కదా ఆయనకు ఇప్పుడు దాకా ఆయన గొప్పడని అనుకోవడానికి కారణం ఏంటి? ఆయన సృష్టి చేస్తున్నాడు. మరి అది ఇప్పుడు మేమే చేయగలుగుతున్నాం కదా, మేము అది చేయగలుగుతున్నాం కాబట్టి దేవుడితో మాకు అవసరం లేదని అన్నారు. అప్పుడు ఒక చోట ఒక మీటింగ్ పెట్టారనమాట. ప్రపంచంలో ఉన్నటువంటి విజ్ఞానవేత్తలందరూ అక్కడికి వచ్చారు. వాళ్ళు ఒక ఛాలెంజ్ విసిరారన్నమాట. ఈ ప్రపంచంలో దేవుడితో సంబంధం లేదు మాకు, మీకు కూడా దేవుడితో సంబంధం లేదు, మేము ఏదైనా చేయగలుగుతాం, ఏదైనా సృష్టించగలుగుతాం అని చెప్పి పెద్ద మెసేజ్ ఇచ్చారు. అక్కడికి ఒక భక్తుడు వెళ్ళాడు, ఆ మీటికి ఒక భక్తుడు వెళ్ళి అప్పుడు అడుగుతాడు, మీరు ఏదైనా చేయగలుగుతారా అని అడిగాడు. ఏదైనా చేయగలుగుతాం అంటాడు. అయితే నాకు ఒక మనిషిని తయారు చేయండి అన్నాడు.
ఓకే వెంటనే తయారు చేస్తామని చెప్పి నువ్వు ఇక్కడే ఉండు, నీ ముందే ఓ మనిషిని తయారు చేస్తామని చెప్పి వాళ్ళు ఏదో చేయబోయారు. అప్పుడు ఆయన ఏమంటాడంటే, మీరు తయారు చేసేటువంటి బొమ్మ మనిషి ఎలా ఉండాలి అంటే, ఇప్పటి వరకు భగవంతుడు సృష్టించినటువంటి పంచభూతాలు ఏవైతే ఉన్నాయో, ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథివీ ఏవైతే ఉన్నాయో, ఆ 5 పంచభూతాలను వినియోగించకుండా మీరు మనిషిని తయారు చేయాలి. మీరు ఎలా తయారు చేయాలి? మనిషిని తయారు చేయాలంటే భగవంతుడు ఇప్పటి వరకు సృష్టించినటువంటి పంచభూతాలు ఏవైతే ఉన్నాయో, మేమందరం వాడుకునేటువంటి పంచభూతాలు ఏవైతే ఉన్నాయో, అవి మీరు పుట్టించినవి కావు కదా. అవి ఎవరు పుట్టించారు? ఇప్పుడు గాలి ఉందనుకో, మనం పుట్టించామా గాలిని? పోనీ భూమి మనం ఏమైనా పుట్టించామా? సూర్యుని మనం పుట్టించామా? చంద్రుని మనం పుట్టించామా? మరి అవన్నీ పుట్టించింది ఎవరు? భగవంతుడు. అవన్నీ ఎవరి ఆధీనంలో ఉంటాయి? భగవంతుడు ఆధీనం. అందుకే ఈ భక్తుడు ఏమని చెప్పాడంటే, మీరు నిజంగా అంత స్కిల్స్ ఉన్నటువంటి వాళ్ళైతే, అంత టాలెంటెడ్ పర్సన్స్ అయితే మీరు వీటిని వినియోగించకూడదు. ఇంతకుముందు భగవంతుడు సృష్టించినటువంటి పంచభూతాలను వినియోగించుకోకుండా, పంచభూతాలు అంటే ఏంటమ్మా? ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథివీ. ఈ 5టిని వినియోగించుకోకుండా మీరు సృష్టి చేయండి అన్నారు. సైంటిస్టులు అప్పుడు చేతులు ఎత్తేస్తారు. ఎత్తేస్తారు. మా వల్ల అవదన్నారు. మా వల్ల అవదు, మేము సృష్టి చేయలేము. ఇంకా ఈ 5టిని వినియోగించుకోకుండా మేము సృష్టి చేయలేమన్నారు. అప్పుడు ఈ భక్తులను, మరి ఆ 5టిని వినియోగించుకొని చేస్తే అప్పుడు నీ గొప్ప ఏముంది? ఇప్పుడు ఆ 5టిని వినియోగించుకుంటే అందులో నీ గొప్ప ఏముంది? అది భగవంతుడి సృష్టిలో భాగమే కదా అది. ఎస్, అప్పుడు వాళ్ళు ఒప్పుకున్నారు. భగవంతుడితో సంబంధం లేకుండా ఈ సృష్టి నడవదు అని చెప్పి సైంటిస్టులు కూడా యాక్సెప్ట్ చేసి అప్పుడు భగవంతుని వాళ్ళు కూడా అంగీకరించారు. చాలామంది లోకంలో ఉన్నటువంటి వాళ్ళు ఏమనుకుంటారంటే, భగవంతుడు అంటే ట్రాష్ అంటారు. భగవంతుడు అంటే ట్రాష్, దైవం అంటే ట్రాష్, దైవంతో మనకేం పని చెప్పి చాలా నెగిటివ్గా మాట్లాడేటువంటి వాళ్ళు కూడా ఉంటారు. నాస్తిక ధోరణితో వ్యవహరించేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అంటే వాళ్ళు ఏమంటారంటే, భగవంతుడితో సంబంధం లేకుండానే ఈ సృష్టిని దానంతటా అదే నడుస్తుంది, దానంతటా అదే నడిచేటువంటి సృష్టికి ఒకళ్ళతో అవసరం ఏంటి? ఇప్పుడు సపోజ్ ఉదాహరణకు వర్షం పడుతుందా లేదా? వర్షం పట్టడానికి ఏమన్నా దేవుడు కనపడుతున్నాడా? పోనీ రాత్రి కావడానికి, చీకటి పట్టడానికి కానీ, లేకపోతే వెలుతురు రావడానికి, లేకపోతే పగులు రావడానికి, రాత్రి పగలు రావడానికి ఏమన్నా దేవుడు చేస్తున్నాడా? ఇవన్నీ ఎవరు చెప్పారు? ఈ సృష్టిలో వాటంతటా అవే నడుస్తున్నాయి తప్ప ప్రత్యేకంగా దేవుడి యొక్క అవసరం లేదు అని చెప్పి ఒక నాస్తికులు వాదిస్తూ ఉన్నారు. ఒకచోట భార్య భర్త ఇద్దరున్నారు. భార్య భక్తురాలు, భర్త నాస్తికుడు. భార్య భక్తురాలు, భర్త నాస్తికుడు. భార్య పూజ అంటే అసలు ఆయన ఒప్పుకోడు. భార్య పూజ చేస్తా అంటే ఒప్పుకోడు. దేవుడు లేడేమీ లేదు, నువ్వు పూజ ఎందుకు చేస్తావు అని. దేవుడు లేకపోతే ఈ ప్రపంచం ఎట్లా నడుస్తాయి? మనం ఎట్లా బ్రతుకుతాం? దేవుడితో సంబంధం లేకుండా మనమంతా బ్రతుకుతున్నాం. ఈ ప్రపంచం నడవడానికి దేవుడితో అవసరం లేదని చెప్పి ఆయన వాదిస్తాడు. ఈ మొండి వాళ్ళతో వాదన ఎందుకని చెప్పి ఆయన ఆఫీస్కి వెళ్ళాకే మొదలు పెట్టేది. ఇప్పుడు ఆయన ఉన్నప్పుడు ఒప్పుకోవట్లేదు కాబట్టి ఆయన పోయిన తర్వాత పుస్తకాలు తీసేది బయటికి. ఒకరోజు కార్తీక మాసం వచ్చింది. సోమవారం రోజున బుచ్చిబామ్మ గారు చెప్పారనమాట, సోమవారం నాడు ఆయన ఎన్నింటికి పోతారు ఆఫీస్కి అని. 9:30 కానీ, అయితే నేను 10:30కి వస్తాం, రెడీ చేస్తానది. టీం మొత్తానికి గ్రూప్లో మెసేజ్ పెట్టింది, 10ంటికి బసవపున్నమ్మ గారింటికి వెళ్ళాలన్నారు. 10ంటికి బసవపున్నమ్మ గారింటికి వెళ్ళాలి, వారు ఆఫీస్కి వెళ్తారంట. 2 గంటల్లో పూర్తి చేసుకొని రావాలన్నారు. బుచ్చమ్మ గారు మా అమ్మగారు మెసేజ్ పెడితే ఆగుతారు అందరూ టయానికి వచ్చేస్తారు. 10:30 కల్లా పారాయణం నడుస్తూనే ఉంది, హనుమాన్ చాలీసా చేస్తూనే ఉన్నారనమాట. ఆయన సాయంత్రం 8ంటికి రావాలి, డ్యూటీకి వెళ్ళి 8ంటికి రావాలి. ఆయన వెళ్తూ ఉంటే మధ్యలోకి వెళ్ళిన తర్వాత ఫోన్ వచ్చింది. వాళ్ళ ఆఫీస్లో పనిచేసే ఒక ఆయనకి హెల్త్ బాగలేక ఇదైపోతే ఆ రోజు వాళ్ళ ఆఫీస్కి సెలవు ఇచ్చారు. రిటర్న్ వచ్చింది ఇంటికి. వచ్చేసరికి ఇంటి నిండా జనం, గుమ్మం ముందు చెప్పులు కుప్పలు ఉన్నాయి. ఇంట్లోకి రాగానే జనం అంతా ఇల్లంతా పట్టకుండా, ఆయన బయట నుంచి లోపలికి రావడానికి కూడా ప్లేస్ లేదు. మరి బుచ్చమాంబ గారు మెసేజ్ అంత పవర్ఫుల్, జనం భక్తులందరూ కూడా కిక్కిరిసిపోతున్నారు రూమ్ నిండా. అసలు అన్నపూర్ణమ్మ గారింటికే వచ్చారు అందరూ.
ఓకే, అర్థమైందమ్మా. ఇప్పుడు జనం అంతా కూడా నిండిపోయి ఉన్నారు. ఇప్పుడు ఆయన లోపలికి రాంగులోనే ఆవిడకి డగడగడగడగ అంటుంది. ఎందుకమ్మా ఆయన వద్ద, ఆయనకి ఇష్టం లేదు కదా. ఆయన లోపలికి రాంగులోనే బుచ్చిమామ గారు మెసేజ్ పెట్టింది, పారాయణం రేపు, పారాయణం రేపు చేసుకుందాం, డిస్పర్స్ అన్నది. ఇక ఎటోళ్ళట్టు టక్క 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 వెళ్ళిపోయారు. తర్వాత ఆయన నాకు ఇష్టం లేదు కదా, నేను వద్దని చెప్పే కదా, ఎందుకు పెట్టావు పారాయణం అని చెప్పి ఆయన ప్రశ్న వేశారు. ఆమె ఏమన్నదంటే, దేవుడు ఉన్నాడు, దేవుడు లేకుండా ఈ ప్రపంచం నడవట్లేదు, దేవుడు లేకుండా మనం బ్రతకటం లేదు, దేవుడు ఉంటేనే మనం బ్రతుకుతున్నామని చెప్పి ఆవిడ మాట్లాడింది. దేవుడు ఉంటే నాకు చూపెట్టు, ఆయన నాకు ఎలా హెల్ప్ చేస్తున్నాడు, ఆయన మనకి ఎట్లా సపోర్ట్ చేస్తున్నాడో నువ్వు చూపెట్టు, ప్రాక్టికల్గా నాకు ఎక్స్పీరియన్స్ అయితే నేను నమ్ముతా. దేవుడు లేడు, ఏమీ లేదు, ఆయన లేకుండానే మనం బ్రతుకుతున్నామని చెప్పి ఆయన వాదించింది. ఇద్దరు కాసేపు డిసిషన్ తర్వాత ఆయనకి కోపం వచ్చింది. నేను బజార్కి వెళ్తున్నాను, సరే మరి ఎట్లా, మరి ఏం చేస్తే పాపం, ఏమని వెళ్తాను, వెళ్ళి ఎప్పుడు అన్నాడు, నాకు వచ్చేసరికి పరమాణం చేసి పెట్టాను. సరే పరమాణం చేసి పెట్టాను. సరే వెళ్ళిండు ఆయన బయటికి, వెళ్ళిన తర్వాత పడుకొని ఆలోచిస్తుంది అనమాట. ఆయన పరమాణం చేయమన్నాడు. బాధగా ఉందన్నమాట. బాధ ఉండదమ్మా, బాధ ఉంటుంది కదా, బాధగా ఉంది. ఆవిడ అనుకుంది, ఎట్లా ఆయనకి జ్ఞానోదయం కలిగించాలి, ఆ భగవంతుడే మార్గం, జ్ఞానం ఇవ్వాలి. జ్ఞానం ఎవరు ఇవ్వాలా? భగవంతుడు ఇవ్వాలా. ఆ భగవంతుడే జ్ఞానం ఇవ్వాలా, ఆయన కళ్ళు తెరిపియాలి. మనం చెప్తే వింటాడా? భగవంతుడు చెప్తే వింటాడు. ఇప్పుడు అన్ఎడ్యుకేటెడ్ అంటే ఏదో ఒకటి చెప్తే నమ్ముతారు. ఈయన అన్ఎడ్యుకేటెడ్ కాదు, ఫుల్ ఎడ్యుకేటెడ్. అర్థమైందమ్మా? ఎడ్యుకేటెడ్ని మార్చడం చాలా కష్టం కదా, వినరు కదా. అయితే ఈవిడ ఏం చేసిందంటే, పడుకునే ముందు ఏం చేసిందంటే, స్టవ్, గ్యాస్ బండ రెండు తీసుకొచ్చి ఆడబెట్టింది. ఓడదీసింది. పొయ్యికి గ్యాస్ బండకున్నటువంటి కనెక్షను ఓడదీసి పొయ్యి పెట్టి, ఆ టేబుల్ కాడనే పైన పొయ్యి పెట్టింది, కింద బండ పెట్టింది, అక్కడే ఒక గిన్నె పెట్టింది, 2 పాల ప్యాకెట్లు పెట్టింది, బియ్యం పెట్టింది, బెల్లం పెట్టింది, నెయ్యి పెట్టింది, యాలకులు పెట్టింది, జీడిపప్పు, కిస్మిస్ అన్నీ అక్కడ విడివిడిగా ప్లేట్లో పెట్టింది. పడుకుంది. వెళ్ళి పడుకునేసరికి ఆయన వచ్చిండు. 1ంటికి అట్లా వచ్చిండు ఆయన. రాంగ్లోనే, అమ్మ ఏమమ్మా, మరి నేను చెప్పా కదా, నేను పరమాన్నం వండమని చెప్పా కదా, వండినవా అని అంటాడు. నేను వంటాం కదా స్వామి, అది రెడీ అయ్యే ఉంటుంది, మీరు వెళ్ళి తినొచ్చు అన్నది. అది రెడీ అయ్యే ఉంటుంది, మీరు వెళ్ళి తినొచ్చు అని అంటుంది. రెడీ అవ్వటం ఏంటమ్మా అన్నాడు. ఎందుకు రెడీ అవ్వదు స్వామి, అదే రెడీ అవుద్ది, వెళ్ళి తినండి అని అంటుంది. టేబుల్ కాడికి వెళ్ళి చూస్తే దేనికి పొయ్యికి సంబంధం లేదు, గ్యాస్ బండకు సంబంధం లేదు, పరమన్నం విడిగా, బియ్యం వేరే ఉన్నాయి, పాల ప్యాకెట్లు వేరే ఉన్నాయి, ఇలాచీ వేరే ఉంది, జీడిపప్పు. ఇదేందమ్మా, దేనికదే విడివిడిగా ఉన్నాయి కదా, పరమన్నం ఎట్లా అయింది అని అన్నాడు. అది ఎందుకు స్వామి, ఇంత ప్రపంచమే భగవంతుడు లేకుండా, ఎవరు కర్త లేకుండా దానంతరదే ఇంత ప్రపంచం నడుతుండే, ఆఫ్టర్ ఆల్ పరమన్నం దానంతర తయారు కాదా అన్నది. అర్థమైందా? ఒక కర్త లేకుండా, భగవంతుడు లేకుండా ఇంత ప్రపంచమే దానంతర అది నడిచినప్పుడు, దానంతర అది నడుస్తున్నప్పుడు, ఆఫ్టర్ ఆల్ పరమన్నం దానంతర తయారు కాదా అని చెప్పి, తయారయ్యావంట తినండి. అప్పుడు కర్త లేకుండా పరమన్నం ఎలా తయారైంది, పులిహార ఎలా తయారైంది అని చెప్పి ప్రశ్న వేసిండు ఆయన. కర్త లేకపోతే అవి ఎలా, మరి కర్త లేకపోతే పరమన్నం కానప్పుడు, పులిహార కానప్పుడు, బజ్జీలు కానప్పుడు, కూర కానప్పుడు, మరి ఇంత ప్రపంచం ఎలా పుట్టిద్ది? పుట్టించేవాడు అక్కడ లేకుంటే. అప్పుడు ఆయనకి ఆలోచన కలిగింది. ఒక కార్యం జరగాలంటే కర్త ఖచ్చితంగా ఉండాలి, కర్త లేకుండా ఏ కార్యము జరగదు అనేటువంటి సత్యాన్ని తెలుసు. కర్త ఉన్నాడు, ఈ ప్రపంచం మొత్తాన్ని నడిపించేటువంటి కర్త ఒకడున్నాడు అనేటువంటి అంశాన్ని గుర్తించు. అయితే ఈ ప్రపంచాన్ని నడిపించేటువంటి కర్త ఉన్నాడు అని తెలుసుకున్నాడు, కానీ ఆ కర్త ఎక్కడ ఉన్నాడో తెలుసుకోవాలనేటువంటి ఆలోచన మొదలైంది. ఇప్పుడు ఆయనకి ఏమర్థమైంది? ఈ ప్రపంచాన్ని మొత్తాన్ని నడిపించేటువంటి కర్త ఒకడున్నాడు అనేటువంటి సత్యము దృఢమైంది. అర్థమైందమ్మా?
దృఢమైంది. అయితే ఇప్పుడు ఆ కర్త ఎక్కడ ఉంటాడో ఆయన పట్టుకోవాలి. ఇప్పుడు సపోజు మన సీఎం ఎక్కడ ఉన్నాడంటే సోన్సో అని చెప్తారు, ఒక పిఎం ఎక్కడ అంటే, ఒక ప్రెసిడెంట్ ఎక్కడ అంటే సోన్సో అని చెప్తారు. అలా చెప్తారా లేదా? అలాగే ఈ ప్రపంచాన్ని నడిపించేటువంటి కర్త ఎక్కడ ఉన్నాడంటే ఎవరిని అడిగినా చెప్పట్లా, గూగుల్లో కొట్టిండు. గూగుల్లో ఈ ప్రపంచాన్ని నడిపించేటువంటి గాడ్ ఎక్కడుంటాడని చెప్తే అందులో 100 అడ్రస్లు వచ్చినాయి. ప్రపంచాన్ని నడిపించేటువంటి భగవంతుడు ఎక్కడుంటాడని గూగుల్లో సెర్చ్ చేస్తే ఎన్ని అడ్రస్లు వచ్చినాయి? కొన్ని వందల అడ్రస్లు వచ్చినాయి. ఒక అడ్రస్ ఎక్కడుందంటే భద్రాచలం అని ఉంది, ఒక అడ్రస్ సిరిడి అని ఉంది, ఇంకొక అడ్రస్ సింహాచలం అని ఉంది, ఇంకొక అడ్రస్ తిరుపతి అని ఉంది, ఇంకొక అడ్రస్ శబరిమల అని ఉంది. ఇదేంది? ప్రపంచాన్ని నడిపించేటువంటి భగవంతుడికి సంబంధించినటువంటి అడ్రస్లు అడిగితే ఇన్ని పేర్లు వచ్చినాయి ఏంటి? మరి ఇందులో ఏది రైటు? ఇప్పుడు సపోజ్ ఉదాహరణకి మనం గూగుల్లో బసవపన్నమ్మ గారు అని కొట్టినామనుకోమ్మా, ఎటు పోయింది బసవపన్నమ్మ గారు? హైదరాబాద్ సిటీలో ఒక్కళ్ళే ఉంటారా? ఎంతమంది ఉంటారు బసవపన్నమ్మ గారు? అమ్మ కేపీహెచ్బిలో ఒకళ్ళు ఉన్నారు, అమీర్పేటలో ఒకళ్ళు ఉన్నారు, అర్థమైందా? పంజాగుట్లో ఒకళ్ళు ఉన్నారు, చాలామంది ఉన్నారు. ఇప్పుడు మనం ఏ బసవపన్నమ్మ గారి దగ్గరికి వెళ్ళాలా? ఏ బసవపన్నమ్మ గారి దగ్గరికి వెళ్ళాలంటే కేపీహెచ్బిలో ఉన్నటువంటి అన్నపూర్ణమ్మ గారింటికి వెళ్ళాలంటే అట్లా రావడానికి. ఇప్పుడు ఆయనకి ఏ దేవుడి దగ్గరికి వెళ్తే సరైనటువంటి దేవుడు, ఆయనకి డౌట్ వచ్చింది, గూగుల్లో కొట్టిండు. గూగుల్లో కొడితే ఇది అర్థం కావట్లేదు, గూగుల్లో కొడితే ఇది అర్థం కావట్లేదు. అప్పుడు గుడికాడికి వెళ్ళి ఆ గుళ్ళో ఉన్నటువంటి పంతులు గారిని అడిగారు, అయ్యా ఈ ప్రపంచాన్ని నడిపేటి భగవంతుడు ఒకడు ఉన్నాడని నాకు అర్థమైంది, కానీ ఆయన ఎక్కడుంటాడు, ఆయన గురించి నేను తెలుసుకోవాలి అని చెప్పి ఆయన అడిగితే, నాయన అలాంటి దైవాన్ని గురించి తెలుసుకోవాలంటే అది గుళ్ళల్లోకి వస్తే కాదు, గురువు దగ్గరికి వెళ్తే చెప్తారని చెప్పిండు ఆయన. అలాంటి దైవాన్ని గురించి ఎవరు చెప్తారు? దాన్ని గురించి చెప్పే మాస్టర్స్ వేరే ఉంటారు, దాని గురించి చెప్పే మాస్టర్స్ వేరే ఉంటారు. నువ్వు అక్కడికి వెళ్ళు, వాళ్ళు చెప్తారు అని చెప్పి ఆ మాస్టర్ చెప్తే అప్పుడు ఈ సాధకుడు గురువు యొక్క సన్నిధికి వెళ్ళటం అనేటువంటిది జరిగింది. లోకంలో మరి గురువు అని కొట్టిండు, ఏ గురువు దగ్గరికి వెళ్ళాలంటే గురువు అని కొట్టిండు. గురువు అని కొడితే గురువులు కూడా బొచ్చని మంది గురువులు ఉన్నారు. ఏ గురువు దగ్గరికి వెళ్ళాలా? ఇప్పుడు గురువు దగ్గరికి వెళ్ళాలి, మళ్ళీ ఆయనకు తెలియదు కదా, ఆయనకు తెలీదు, గురువు అని కొట్టిండు. అర్థమైందమ్మా? ఎక్కడికి వెళ్ళాలని వేరే ఉంటుంది కదా, ఎక్కడికి వెళ్ళాలంటే గురువు దగ్గరికి వెళ్ళాలని కొడితే చాలామంది గురువులు, కొన్ని లక్షల అడ్రస్సులు వచ్చినాయి గురువులు. మరి ఇప్పుడు ఇందులో ఏ గురువు దగ్గరికి వెళ్ళాలా? ఏ గురువు దగ్గరికి వెళ్ళాలా? మళ్ళా దానికోసం అంటే ఏ గురువు దగ్గరికి వెళ్తావు అంటే నీ యొక్క సంస్కారానికి తగినటువంటి గురువు దగ్గరికి, నీ యొక్క జన్మరహితం కావడానికి కావలసినటువంటి జ్ఞానాన్ని బోధించేటువంటి గురువు అయితే ఎవరైతే ఉన్నారో అక్కడికి నువ్వు చేరుకోవాలి. అర్థమైందమ్మా? ఇప్పుడు ఎలా తెలుస్తుంది అంటే దానికోసం కూడా మనం ప్రయత్నం చేయాలి. మంచి గురువు లభించాలన్నా కానీ మనకి ప్రయత్నం చేయాలి. లోకంలో చాలామంది గురువులు ఉన్నారు, అర్థమైందమ్మా? మంత్రోపదేశం చేసేటువంటి గురువు వేరు, ఆత్మోపదేశం చేసేటువంటి బ్రహ్మోపదేశం చేసేటువంటి గురువు వేరు. అర్థమైందమ్మా? మంత్రోపదేశం చేసే గురువు దగ్గరికి వెళ్ళారనుకో ఏం చేస్తారు? మంత్రం చెప్తారు, మంత్రానుష్ఠానం చేసుకో ఉంటారు. మంత్రాన్ని ఉపదేశించి మంత్ర అనుష్ఠానం తీసుకొని సరిపోతుంది అంటారు. పంచాక్షరో, అష్టాక్షరో, ద్వాదశాక్షరో, షోడశాక్షరో, ద్వయాక్షరో, త్రయాక్షరో ఏదో ఒక మంత్రాన్ని ఉపదేశించి మీరు ఆ మంత్రం అనుష్ఠానం చేసుకోండి సరిపోతుంది అంటారు. మరి మంత్రంతో జన్మరహితం అవుతుందా? మంత్ర అనుష్ఠానం వల్ల కొంతవరకే ప్రయోజనం కలుగుతుంది. మంత్ర అనుష్ఠానం వల్ల చిత్తశుద్ధి కలుగుతుంది. మంత్ర అనుష్ఠానం వల్ల ఏం కలుగుతుంది? చిత్తశుద్ధి కలుగుతుంది. కానీ మోక్షాన్ని పొందాలి అంటే, జన్మరహితం కావాలి అంటే ఏం చేయాలంటే బ్రహ్మోపదేశం చేసేటువంటి గురువు యొక్క అవసరం ఉంటుంది. బ్రహ్మోపదేశం అంటే ఏంటి అంటే ఆ పరమాత్మకు సంబంధించినటువంటి జ్ఞానాన్ని ఎరిగిస్తారు ఆ గురువు. ఆ గురువు ఏం చేస్తారు? పరమాత్మకు సంబంధించినటువంటి జ్ఞానాన్ని ఎరిగిస్తారు. అంటే పరమాత్మకు సంబంధించినటువంటి జ్ఞానం అంటే ఏంటి? మీరు ప్రహ్లాదుడు సినిమా చూస్తారనుకోమ్మ, భక్త ప్రహ్లాద సినిమాలో మనకు పద్యం చెప్తారుగా, ఇందు గలడందు లేడను సందేహము వలదు చక్రి సర్వోపగతుడు ఏందెందు వెతికి చూసిన అందవందే గలడు దానవాగ్రని వింటే. పద్యం ఏం లేదమ్మా? ఎన్నిసార్లు చూడలా? భక్త ప్రహ్లాద సినిమా ఎన్నిసార్లు చూడలా? చాలాసార్లు చూసినాం కదా. ఇందు గలడు అందు లేడు అనేటువంటి సందేహము వలదు, ఇందు గలడు అందు లేడు అనేటువంటి సందేహము వలదు చక్రి సర్వోపగతుడు.
సర్వమునందు ఉపస్థితమై ఉన్నాడు. సర్వమునందు కూడా, ప్రతి అణువణువునందు కూడా, ప్రతి పదార్థమునందు కూడా, ప్రతి వస్తువునందు కూడా ఉపస్థితమై అనుశ్చితమై వ్యాపించి ఉన్నాడు. మరి ఉంటే కనపట్టలేదే, ఉంటే కనపట్టలేదే. ఎందెందు వెతికి చూచిన అందందేగలడు. నీకు చూడటం రావాలి. నీకేం రావాలా? చూడటం రావాలి. చూడటం వస్తే నువ్వు పట్టుకోగలుగుతావు. నీకు చూడటం వస్తే పట్టుకోగలుగుతావు. ఎలా? ఎందుకంటే దైవము అంటే అత్యంత సూక్ష్మమైనటువంటి స్వరూపం. దైవం అంటే అత్యంత సూక్ష్మమైనటువంటి స్వరూపం. మనకేమని చెప్తారంటే అణోరణీయాన్ మహతో మహీయాన్ అన్నారు. అణువు కంటే సూక్ష్మమైనటువంటిది మహత్తు కంటే పెద్దదైనటువంటి, అంటే గొప్పదైనటువంటిది. అదే పెద్దది, అదే చిన్నది. దానికంటే చిన్నది లేదు, దానికంటే పెద్దది లేదు అన్నారు. అయితే ఆ తత్వాన్ని ఎరగాలి అంటే, ఆ సూక్ష్మత్వమైనటువంటి అంశాన్ని తెలుసుకోవాలంటే నీ బుద్ధి కూడా సూక్ష్మం కావాలి. సూక్ష్మ బుద్ధి కావాలి. సూక్ష్మ బుద్ధి ఉన్నటువంటి సూక్ష్మ ప్రజ్ఞావంతులకు మాత్రమే అత్యంత సూక్ష్మమైనటువంటి దైవాన్ని గురించి తెలుసుకోగలుగుతారు అని చెప్పి మనకు చెప్పడం అనేటువంటిది జరిగింది. ఓకే, ఇప్పుడు భగవంతుడు ఎలా ఉంటే ఎన్నెందుకు వెతికి చూసినట్టే చూడటం రావాలన్నారు. మనకి చూడటం అంటే ఏంటి? ఆ సూక్ష్మ ప్రజ్ఞ మనకు ఉండాలి. సూక్ష్మ ప్రజ్ఞ మనకు ఉండాలి. సపోజ్ ఉదాహరణకి ఎట్లా అంటే అమ్మా, కొన్ని కంటితో చూసి చెప్పగలుగుతాం, కొన్ని కంటితో చూసి చెప్పలేము. సపోజ్ ఉదాహరణకు ఒక చోట ఇప్పుడు అరుణాకి చెప్పే గ్లాస్తో నీళ్ళు తీసుకురమ్మంటే 3 గ్లాసులతో నీళ్ళు తీసుకొచ్చింది. 3 గ్లాసుల్లో తీసుకొచ్చింది. ఇక్కడ పెట్టారు. ఇక్కడ పెడితే బసవపున్నమ్మ గారు తాగారు. తాగి ఇందులో షుగర్ ఉంది అని చెప్పారు. కనపడుతుందా బయటికి? బుచ్చిమామ గారు ఒక గ్లాస్ తీసుకొని దీంట్లో సాల్ట్ ఉంది అన్నారు. దాంట్లో అంటే అన్నపూర్ణమ్మ గారు తాగిన దాంట్లో పంచదార ఉందని కానీ, మరి దీంట్లో బుచ్చిబామ్మ గారు తాగిన దాంట్లో ఉప్పు ఉందని కానీ కనపడుతుందా బయటికి? ఫోటో తీస్తే కనపట్ల, కంటికి కనపట్లేదు. మరి ఇప్పుడు ఎలా చెప్పగలిగారు? దాంట్లో సూక్ష్మంగా పంచదార గర్భీకృతమై ఉన్నది, తీపి గర్భీకృతమైంది, కానీ ఉప్పదనం గర్భీకృతమైంది ఉన్నది అనేటువంటి అంశాన్ని వీళ్ళు ఎలా గుర్తించగలిగారు? ప్రజ్ఞ ద్వారా. ఎలా గుర్తించారు? ప్రజ్ఞ ద్వారా. అంటే ఒక నీళ్లల్లో ఉన్నటువంటి ఆ తీయదనాన్ని కానీ ఉప్పదనాన్ని కానీ ఒక ప్రజ్ఞ ద్వారా మనం ఎలా గుర్తించగలిగామో, జ్ఞానము ద్వారా ఎలా గుర్తించామో, దైవాన్ని కూడా అలా జ్ఞానము ద్వారా మాత్రమే గుర్తించగలగాలి. జ్ఞానము ద్వారా మాత్రమే గుర్తించగలగాలి. ఇప్పుడు ఈయన గురువు దగ్గరికి వెళ్ళాడు. ఒక మంచి గురువును పట్టుకున్నాడు. అటో ఇటో చేసిన మంచి గురువును పట్టుకున్నాడు. ఒక మంచి గురువును పట్టుకున్నాడు. గురువు దగ్గరకు వెళ్ళిన తర్వాత, ఏవండి, ఈ ప్రపంచాన్ని నడిపించేటువంటి సృష్టి స్థితిలో విస్తీర్ణ ఆకర్షణాలు చేసేటువంటి వాడు ఒకడు ఉన్నాడు అని నేను తెలుసుకున్నాను. ఇప్పుడు నేను ఆయన కలుసుకోవాలి అన్నాడు. ఇప్పుడు నేను ఆయన్ని కలుసుకోవాలి. కార్తీక మాసం సోమవారం మంచిదంట, అందుకే నేను ఈరోజు మీ దగ్గరకు వచ్చాను. నేను ఇప్పుడు ఆయన్ని కలుసుకోవాలి. ఇప్పుడు నువ్వు ఆయన్ని కలుసుకోవాల్సిన అవసరం నీకేంటన్నాడు. గురువుగారు ఏమన్నాడు? ఇప్పుడు ఆయనతో నీకేం పని? ఆయనతో నీకేం పని? నీకేం పని? ఏమో నాకు తెలియట్లేదు గురువుగారు. ఆయనతో నాకేం పని ఉందో తెలియట్లేదు, కానీ ఆయన చూడాలనిపిస్తుంది. ఆయన నేను చూడను. ఎస్, ఇప్పుడు మనం అందరం ఉన్నాం అనుకోమ్మా, ఎన్ని భజనలు చేయట్లేదు, ఎన్ని పాటలు పాడట్లేదు, ఎన్ని పూజలు చేయట్లేదు, ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం అని అంటే ఏం చెబుతాం? మీరు ఎందుకు పూజ చేస్తున్నారు, ఎందుకు ఉపవాసం ఉంటున్నారు, ఎందుకు దాన ధర్మాలు చేస్తున్నారు, ఎందుకు వ్రతాలు చేస్తున్నారు, ఎందుకు మంత్ర అనుష్ఠానం చేస్తున్నారు, ఎందుకు భజన చేస్తున్నారు? మరి బుచ్చమ్మ గారు ఎన్ని మాటలు చెప్తారు, మంచి మాటలు ఎన్ని చెబుతున్నారు. మరి ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు అమ్మ? ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు అంటే ఎంతమందికి తెలుస్తుంది ఎందుకు చేస్తున్నాం అనేది? ఏమో అయ్యా, ఇంట్లో ఏం పని లేదు, రిటైర్ అయిను, ఏం పని లేదు, ఆ పార్కులోకి వస్తే మంచి మాటలు చెబుతానని కూర్చొని వింటున్నాం. మరి వాటి వల్ల ఉపయోగం ఉండదో మాకు తెలియదు. మంచి మాటలే కదా. ఇంట్లో కూర్చొని సీరియల్ చూసిందానిగా పొద్దాక సీరియల్ చూస్తూనే ఉన్నాం, కాసేపు అయినా కానీ మంచి మాటలు విన్నామని చెప్పి ఏడకొచ్చి పార్కులో వచ్చి కూర్చుంటున్నాం అనేవాళ్ళు ఉన్నారు కొంతమంది. అంటే టైం పాస్ కోసం. అమ్మ మీరు
వచ్చేసారు వాళ్ళు వచ్చారు పాటలు అయ్యో మనం వెళ్ళలేదే కాసేపు ఒంటికి రెస్ట్ లాగా ఒక శక్తి వస్తుంది. ఇంట్లో ఉండి బోర్ కదా, అదే తేడాగా రిలాక్సేషన్ కోసం. ఓకే ఓకే సరే. అంటే ఇట్లా వెళ్ళినప్పుడమ్మా ఒక ప్రశ్న వేసుకున్నప్పుడు దేవుడితో నీకేం పని, దేవుడితో నీకేం పని. ఇంకో క్వశ్చన్, పిల్లగాడికి ఆరోగ్యం బాగలేదు, దేవుడికి దండం పెట్టిను. పిల్లగాడికి సీట్ రాలేదు, దేవుడికి దండం పెట్టిను. పిల్లగాడికి ఉద్యోగం రాలేదు, దేవుడికి దండం పెట్టిను. పిల్లగాడికి పెళ్లి కాలేదు, దేవుడికి దండం పెట్టిను. పిల్లగాడికి సంతానం అందలేదు, దేవుడికి దండం పెట్టిను. పిల్లగాడికి కారు లేదు, దేవుడికి దండం పెట్టిను. పిల్లగాడికి ఇల్లు లేదు, దేవుడికి దండం పెట్టిను. వై? అసలు మీ పిల్లగాడికి ఉద్యోగం రాలేకపోతే దేవుడు ఎందుకు ఉద్యోగం ఇప్పిస్తాడు మీ పిల్లగాడికి? దేవుడికి నీకు మీ అబ్బాయికి ఏమైనా బాకీయా? అయ్యా మాకు అప్పులు ఉన్నాయి రాలేదు, మా అప్పులు తీరాలా, ఎట్లా తీరుతాయి స్వామి అని చెప్పి లక్ష్మీదేవికి శ్రీ సూక్త పారాయణం పెట్టిండు ఆయన. శ్రీ సూక్త పారాయణం పెట్టిండు. మరి శ్రీ సూక్త పారాయణం పెడితే మరి అమ్మవారు నీ అప్పు తీర్చడానికి నీ బాకీ పెట్టినవా? నెలేసాడు డిమాండ్ అనమాట. నువ్వెందుకు ఇవ్వ స్వామి అని డిమాండ్ భక్తులు. వీళ్ళు డిమాండ్ భక్తులు అనమాట. మామూలు భక్తులు అంటే మామూలుగా అడుగుతారు, డిమాండ్ భక్తులు అయితే ఇప్పుడు బుచ్చమామ గారు లాంటి వాళ్ళు అయితే గట్టిగా అడుగుతారు, ఎందుకు ఇయ్యడు ఆయన అని అడుగుతారు. మీరు కూడా అడుగుతారా? ఓకే. పొద్దున ఎప్పుడు వెళ్ళావు, వచ్చావు, మళ్ళీ ఎప్పుడు వచ్చావు, మళ్ళీ ఎందుకు వెళ్ళావు, ఎక్కడికి వెళ్ళావు, ఏం వచ్చింది నీకు అంటాడు. అర్థమైందమ్మా? అంటే ఇలా ఉంటుంది అనమాట. ఆధ్యాత్మిక వాతావరణంలో భగవంతుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక ప్రశ్న వేసినప్పుడు, భగవంతుడు మీ అప్పులు ఎందుకు తీర్చాలి, మీకెందుకు డబ్బులు ఇవ్వాలి, మీకు ఆరోగ్యం ఎందుకు కుదిరిపడేట్టు చేయాలి, మీ అబ్బాయికి ఉద్యోగం ఎందుకు ఇవ్వాలి, మీ అబ్బాయికి మంచి కాలేజీలో సీట్ ఎందుకు ఇప్పియాలి, మీ అబ్బాయికి మంచి ఇల్లు ఎందుకు ఇప్పియాలి అని చెప్పి ప్రశ్న వేసినప్పుడు అంటే అంటే మీకు భగవంతుడికి ఏదో ఒక రిలేషన్ ఉంటుంది. మీకు భగవంతుడికి ఏదో ఒక రిలేషను ఉంటుంది. ఆ రిలేషన్ ఏంటి, ఆ రిలేషను ఏంటో గురువు గారు నాకు అది తెలియాలి. భగవంతుడు అంటే ఇష్టపడుతున్నా, కానీ ఎందుకు నేను ఇష్టపడుతున్నా, భగవంతుడు కావాలని నేను ఎందుకు కోరుకుంటున్నా, భగవంతుని వచ్చే స్మరణ ఎందుకు చేస్తున్నా, భగవంతుడిని కలుసుకోవాలని నేను ఎందుకు అనుకుంటున్నా నాకు తెలియట్లేదు. ఏ రిలేషన్ ఏముందో నాకు తెలియట్లేదు. ఆ రిలేషన్ ఏంటో మీరు చెప్పండి అని గురువుగారిని అడిగితే అప్పుడు గురువుగారు చెప్పారు. గురువుగారు భగవద్గీత ఓపెన్ చేసి 15వ అధ్యాయంలో ఒక శ్లోకం తీసి, నాయన ఈ శ్లోకం చదవన్నారు. చదివిను. మమైవాంశో జీవలోకి జీవభూత సనాతన మనసష్టానింద్రియాన్ని ప్రకృతి స్థాని కర్షతి అని చెప్పాడు. ఏమని చెప్పాడంటే, నాయన నువ్వు ఎందుకు భగవంతుడి కోసం అట్రాక్ట్ అవుతున్నావు అంటే భగవంతుడి యొక్క అంశే నీలో ఉంది. ఎస్, ఫుల్ క్లారిటీ. ఇప్పుడు గురువుగారి దగ్గరకు రావడం వల్ల ఏం క్లారిటీ వచ్చింది? ఇప్పుడు నువ్వు భగవంతుడిని, ఇప్పుడు సపోజ్ ఉదాహరణకి కాలుకి దెబ్బ తగిలితే అమ్మ అంటాం, అర్థమైందమ్మా? ఏదన్నా ఇబ్బంది జరిగిందనుకో అమ్మ అని ఏడుస్తారు, నాన్న అని ఏడుస్తారు. ఏ అమ్మ నాన్న ఎందుకు ఏడుస్తారంటే వాళ్ళకి మనకు ఆ బంధం ఉంది కాబట్టి. మనం పుట్టిన కాడి నుంచి ఇప్పటి వరకు మనకు ఉన్నటువంటి కష్టాలు సుఖాలు అన్నిట్లో భాగస్వామ్యం వహించింది వాళ్ళే కాబట్టి ప్రతి సందర్భంలో కూడా అమ్మ 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 నాన్న నాన్న అంటారు. కానీ ఇప్పుడు మన మూలం ఏమిటి అనే దానికి శ్రీకృష్ణ ఆ గురువు గారు భగవద్గీతలో ఉన్నటువంటి అంశాన్ని సూచించారు. ఏమిటి ఆ మూలం అంటే మనం భగవంతుని యొక్క అంశలం. క్లారిటీ వచ్చిందా లేదమ్మా? మనం అందరం ఎవరు? భగవంతుడి యొక్క అంశలం. ఎస్, భగవంతుడి యొక్క అంశలం అయితే మరి ఇప్పుడు నువ్వు మామూలు కాదు, నీ శరీరం నశించిపోయేటువంటిది. భగవంతుడి యొక్క అంశ ఎక్కడుంది? నీలోనే ఉంది. భగవంతుడి యొక్క అంశ ఎక్కడుంది? నీలో. భగవంతుడి యొక్క అంశ నీలో ఉంటే నువ్వు చూడగలుగుతున్నావు, వినగలుగుతున్నావు, ముక్కు ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఎరగగలుగుతుంది, వాసన ఎరుగుతుంది, నాలుగు రుచి ఎరుగుతుంది, చర్మం స్పర్శ ఎరుగుతుంది, హార్ట్ ఫంక్షన్ అవుతుంది, లివర్ ఫంక్షన్ అవుతుంది, లంగ్స్ ఫంక్షన్ అవుతుంది, బ్రెయిన్ ఫంక్షన్ అవుతుంది, న్యూరో సిస్టమ్ యాక్టివేట్ అయి పనిచేస్తుంది. ఎప్పుడు? పరమాత్మ యొక్క అంశ నీలో ఉన్నప్పుడు. పరమాత్మ యొక్క అంశ నీలో లేకపోతే కేల్కతం దుకాన్ బార్. ఇంతే సంగతులు చిత్తగించగలరు. ఇంతే సంగతులు అంటే మరి ఆ అంశ ఎప్పటి వరకు ఉంటుంది అంటే జీవుడు ఈ శరీరములో ఎంతకాలం కర్మ అనుభవించాలని వ్రాయబడి ఉందో అంతకాలం కర్మ అనుభవించడం కోసం ఈ శరీరంలో ఉంది.
సడన్గా చనిపోయినా ఆలస్యంగా చనిపోయినా అమ్మ తీసు చచ్చిపోతుంది. పూర్వజన్మ సుకృతం అంటారా ఈ జన్మదేనా? కర్మఫలం. కర్మఫలం ఎప్పటి వరకు అయితే అనుభవించాలని ఉందో అప్పటి వరకు ఉంటారు. కర్మఫలం అనుభవించబోయినటువంటి ఆ క్షణంలోనే శరీరాన్ని విడిచిపెట్టి వెళ్తారు. ఓకే, అర్థమైంది కమ్మా. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇప్పుడు మనకు క్లారిటీ వచ్చింది. ఈ శరీరంలో ఎవరున్నారు? పరమాత్మ యొక్క అంశ ఉంది. పరమాత్మ యొక్క అంశ కొంతకాలం ఉన్న తర్వాత ఈ శరీరాన్ని విడిచిపెట్టి వెళ్తుంది, ఇంకో శరీరాన్ని ధరిస్తుంది. ఈ శరీరంలో ఎలాంటి అనుభవాలు అయితే పొందిందో మళ్ళీ ఇంకో శరీరాన్ని ధరించిన తర్వాత అలాంటి అనుభవాల కోసమే ట్రై చేస్తుంది. అర్థమైందమ్మా. ఉదాహరణకి ఎట్లా అంటే, మీరు ఇంతకుముందు బొంబాయిలో ఉన్నారనుకోమ్మా. మీరు బొంబాయిలో ఉన్నప్పుడు రోజు మీకు ఇడ్లీ తింటమే అలవాటు ఉందనుకోమ్మా. హైదరాబాద్ వచ్చిన తర్వాత పెసరట్టు తింటారా? ఇడ్లీయే తింటారు. అర్థమైందమ్మా. అక్కడ ఇంతకుముందు బొంబాయిలో ఉన్నారు, ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నారు. ఇంతకుముందు బొంబాయిలో డబుల్ బెడ్రూము, ఇప్పుడు హైదరాబాద్లో త్రిబుల్ బెడ్రూము. అర్థమైందమ్మా. అక్కడ ఎన్విరాన్మెంట్ వేరు, ఇక్కడ ఎన్విరాన్మెంట్ వేరు. అయినా కానీ మీరు ఇప్పుడు ఏం తింటున్నారు? ఇడ్లీయే తింటున్నారు. అర్థమైందమ్మా. అలాగే మన శరీరం మారినా కానీ, ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత ఇంకో శరీరాన్ని ధరించినా కానీ ఈ శరీరము ద్వారా ఉన్నప్పుడు ఏమైతే అనుభవించి ఉన్నామో ఆ వాసనలే ఉంటాయి. ఇంగువ కట్టిన గుడ్డ వాసన ఎట్లుంటుందో అది అమెరికన్స్ అందరూ అద్దెన్నా కానీ నేను అన్నమే తింటాడు. ఎందుకంటే దీనికి అలవాటు పడి ఉన్నాం మనం. ఎగ్జాంపుల్ అదేగమ్మా. అలాగే ఈ శరీరాన్ని విడిచిపెట్టి ఇంకో శరీరాన్ని ధరించినా మీరు అన్నమే తింటారు. అర్థమైందమ్మా. అలా అంటే ఇవి వాసనా రూపంగా వస్తాయి. ఈ జన్మలో చేసుకున్నటువంటి సంస్కారాలు వాసనా రూపంగా ఇంకో జన్మకి ఇట్లా అనేకమైనటువంటి జన్మలు ఎత్తుకుంటూ ఇప్పటికీ ఈ లోకంలో కృష్ణమూర్తి అనే పేరుతోటి, బుచ్చమాంబ గారు అనే పేరుతోటి, అన్నపూర్ణమ్మ గారు అనే పేరుతోటి, భారతమ్మ గారు అనే పేరుతోటి, అరుణ గారు అనే పేరుతోటి ఈ శరీరాలను ధరించి ఈ శరీరాల్లో ఉన్నాం. మనం ఎక్కడున్నాం? మనం ఈ శరీరంలో ఉన్నాం. అర్థమైందమ్మా. కొన్ని రోజులు అయిన తర్వాత 7 జన్మల బంధం అయితే అమ్మా చెప్తామ్మా. కొన్ని అవును అయితే అమ్మా, ఇప్పుడు ఈ శరీరంలో ఉన్నాం కదా, కొన్ని రోజులు అయిన తర్వాత మళ్ళీ ఈ శరీరాన్ని కూడా విడిచిపెట్టి వెళ్తాం. కొన్ని రోజులు అయిన తర్వాత మళ్ళీ ఈ శరీరాన్ని కూడా విడిచిపెట్టి వెళ్దాం. అయితే అమ్మ, ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే, మనం ఈ గ్యాప్లో ఈ శరీరంలో నుంచి వెళ్ళిపోకముందే ఎప్పుడు ఈ శరీరంలో నుంచి వెళ్ళిపోకముందే ఏదైనా నువ్వు చేస్తే చేయటం. వెళ్ళిపోయాక ఏం చేయలేవు, వెళ్ళిపోయిన తర్వాత ఏం చేయాలి? అర్థమైందమ్మా. ఏది చేసినా కానీ ఎప్పుడు చేయాలా? ఇందులో ఉన్న బ్రతికున్నప్పుడే చేయాలి. అర్థమైందమ్మా. అయితే బ్రతికున్నప్పుడు ఏం చేయాలి? బ్రతికున్నప్పుడు ఏం చేయాలి అంటే మళ్ళీ పుట్టకుండా ఉండే మార్గాన్ని తెలుసుకోవాలి. మళ్ళీ పుట్టకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఇందులో పరమాత్మ యొక్క అంశం ఉందన్నారు కదా, ఇందులో ఉన్న పరమాత్మ యొక్క అంశం మళ్ళీ పరమాత్మలో కలిపితే మళ్ళీ పుట్టం. సింపుల్ లాజిక్. ఇందులో పరమాత్మ యొక్క అంశం ఉందని చెప్పారుగా భగవద్గీతలో, మమై వాంశో జీవలోకే అని చెప్పారు కదా. నా యొక్క అంశ ఈ సమస్త ప్రాణుల్లో ఉందన్నారు కదా. ఇందులో ఉన్న అంశను అందులో కలపటం, ఇందులో ఉన్న అంశను అందులో కలపటం. మరి కలపరాదండి అంటే అయితే అమ్మ కలపరాదండి అంటే మరి ఆయన కలుపుకోవద్దు, ఆయన కలుపుకోవాలిగా. ఎందుకు కలుపుకోవడండి గురువు గారు అంటే, ఈ శరీరాన్ని ధరించటం చేత, కొన్ని కర్మలు చేయటం చేత నువ్వు మలినమయ్యావు. కర్మలు చేయటం చేత, శరీరాన్ని ధరించటం చేత, దేహ భావం చేత, అహంకార మమకారాల చేత నువ్వు మలినమయ్యావు. ఆ మలినం పోతేనే ఆయన కలుపుకుంటాడు, మలినం పోతేనే ఆయన కలుపుకుంటాడు. చిన్న ఎగ్జాంపుల్స్ 2 చెప్పి కంక్లూషన్, ఓన్లీ 5 minutesలో. బీరువాలో పట్టు చీర ఉంది, వైట్ మంచిగా ఉందన్నమాట చీర. 58,000 పెట్టుకున్నారు పట్టు చీర. అది 58,000 పెట్టి పట్టు చీర, మంచి చీర అనుకున్నారు. ఫంక్షన్కి వెళ్ళాలా, మంచి అంటే అంత లెవెల్ ఫంక్షన్ వచ్చినప్పుడే కదా అది కట్టుకునేది. అన్ని ఫంక్షన్లు కట్టుకోం కదా, ఆ లెవెల్ ఫంక్షన్ వచ్చింది, కట్టుకున్నారు.
అది సమ్మర్ ఆ ఫంక్షన్ హాల్ కాడికి వెళ్ళినాం, అక్కడ ఏసీ చెడిపోయింది, బయటికి రావేది కాదు, లోపల ఉండలేవు. అర్థమైందమ్మా? చెమట, ఒకటే చెమట అన్నమాట. చెమట 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 మొత్తం పట్టిపోయింది, దానికి మొత్తం పట్టిపోయింది. ఒంటి మీద ఉంచుకోలేనటువంటి పరిస్థితి ఏర్పడింది, ఒంటి మీద ఉంచుకోలేనటువంటి పరిస్థితి వచ్చింది. ఆ వచ్చేప్పుడు ఆ వెహికల్స్లో కూడా డస్ట్ దుమ్ము పడిపోయి మొత్తం కూడా పొల్యూట్ అయిపోయింది. అంత కాస్ట్లీ పట్టు చీర మొత్తం కూడా మురి కట్టుకొని పాడైపోయింది. ఇప్పుడు రాంగులో నిప్పి మళ్ళీ మడత పెట్టి బీరువాలో పెడతామా? ఇప్పుడు తీసింది ఆడి నుంచి, తీసింది బీరువాలో నుంచే, కానీ మళ్ళీ మనం బీరువాలో పెట్టం. ఎందుకు పెట్టమంటే మళ్ళీ అది ఇప్పుడు ఆ చీర బీరువాలో పెట్టాలంటే ఏం చేయాలా? దానికి అర్హత కోల్పోయింది, బీరువాలోకి చేరేటువంటి అర్హతను కోల్పోయింది. ఇప్పుడు ఎందుకు కోల్పోయిందంటే మనం ధరించడం చేత, మనం ఆ శారీని మనం ధరించడం చేత, ఆ డ్రెస్ మనం ధరించడం చేత బీరువాలోకి వెళ్ళేటువంటి అర్హతను కోల్పోయింది. మళ్ళీ బీరువాలోకి వెళ్ళాలంటే దానికి ఉన్నటువంటి మురికి పోవాలి, దానికి ఉన్నటువంటి మాలిన్యాలన్నీ కూడా పోవాలి. దానికి ఉన్న మాలిన్యాలన్నీ పోవాలంటే ఏం చేయాలా? దాన్ని డ్రై వేస్ట్కి వేస్తావో, మంచి సర్ఫ్ పెట్టి నువ్వు వాషింగ్ చేసుకుంటావు, యువర్ చాయిస్. దానికి ఏ రూల్స్ పెట్టారో ఆ రూల్స్ ప్రకారం దానికి ఉన్నటువంటి మాలిన్యం మొత్తం పోగొడితే, దానికి ఉన్న మురికంతా పోగొడితే యాస్టిస్గా మళ్ళీ బీరువాలో చేరుకుంటుంది, బీరువాలో చేరిద్ది. అర్థమైందమ్మా? అప్పుడు మాత్రమే అది బీరువాలోకి చేర్చబడుద్ది. ఓకే, అలాగే మనం కూడా భగవంతుడి దగ్గర నుంచే వచ్చాం. ఈ శరీరాన్ని ధరించడం చేత మలినమయ్యాం. ఈ శరీరాన్ని మలినాలకు పుట్ట ఇది. ఈ ప్రపంచంలో ఉన్న మలినాలన్నీ ఇందులోనే ఉన్నాయి. నవద్వారాల నుండి కూడా నిరంతరం అనేకమైనటువంటి మలినాలు బహిర్గతమవుతూనే ఉన్నాయి. కానీ ఇది ఏదో మంచిదని చెప్పి దీనికే బాడీ స్ప్రేలు కొట్టి, పౌడర్లో కొట్టి, ఫేస్ వ్యాకులు, మళ్ళీ నెయిల్ పెయింట్స్, మంచి హెయిర్ ఉన్నాయి కదా, హెయిర్ ఆయిల్స్, ఇవన్నీ వాడుతున్నాం. ఎందుకు? ఆ వాసన పోగొట్టుకోవడం కోసం. అర్థమైందమ్మా? లోపల చూస్తే మనం చూడలేము. ఇప్పుడు ఎక్కడన్నా హాస్పిటల్స్లోకి వెళ్ళి పోస్ట్ మార్టం చేసినటువంటి బాడీని మనం చూస్తే 2 రోజులు అన్నం తినబీరు, 2 రోజులు అన్నం తినబడ, లోపల అంతా వికారంగా ఉంటుంది అనమాట. ఈ ప్యాకింగ్ మంచిగా చేసిండు, వికారం లోపల వికారం పెట్టి ప్యాకింగ్ పేపర్ మంచిగా పెట్టిండు అనమాట. కొంతమందికి నల్ల పేపరు, కొంతమందికి ఎర్ర పేపరు, కొంతమందికి తెల్ల పేపరు, మిక్స్డ్ పేపర్ పెట్టానమాట. ప్యాకింగ్ పేపర్ని చూసుకుని భలేగుంది అని అనుకుంటాడు. పైన అమ్మ ఓకే, అర్థమైందా? అంటే అమ్మ ప్యాకింగ్ పైకి బాగున్నా కానీ లోపలన్నీ మలినం. అంటే ఆ లోపల ఉన్నటువంటి జీవుడు ఈ శరీరాన్ని ధరించటం చేత మలినమయ్యాడు. ఆ మలినాన్ని పోగొట్టుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఎలా పోతుంది అంటే ఆత్మజ్ఞానము చేత ఆ అజ్ఞానం అనేటువంటి మలినము తొలగిపోతుంది అని చెప్పారు. చిన్న ఎగ్జాంపుల్ ఇంకోటి చెప్తాము, ఇది దీనికి రిలేటెడ్దే. ఒక తల్లి ఫంక్షన్కి వెళ్ళటానికి రెడీ అయింది. ఇంకా ఒక 2 నిమిషాల్లో తాళం వేద్దాం అనుకుంది. 2 నిమిషాల్లో తాళం, పిల్లగాడిని కూడా రెడీ చేసింది. పిల్లగాడు కూడా మంచిగా రెడీ అయ్యి ఆడుకుంటుండు. ఈవిడ వేరే పాలు కాగబెట్టి తోడేయడం కోసం కిచెన్లో తిరుగుతుంటే ఆ పిల్లగాడు వెళ్ళి బయట బుడుగుంటే ఆ బురదలో పడ్డాడు. ఒంటి నిండా బురద లేసి చూసుకున్నాడు, కింది నుంచి పై దాకా బురద ఉంది. ఇప్పుడు అమ్మ అని ఏడ్చుకుంటూ ఊరుకొస్తాను, అమ్మ నన్ను ఎత్తుకో అని వస్తాడు. ఇప్పుడు ఆ తల్లి ఎత్తుకుంటుందా? కొడుకు కాదా? కొడుకైనా కాదా? మరి కొడుకైనా ఎత్తుకోదు. ఎందుకు ఎత్తుకోదు? కొడుకైనా ఎందుకు ఎత్తుకోదు? మురికుంది వాడికి. కొడుకైనా ఎందుకు ఎత్తుకోదంటే మురికుంది. ఆ మురికి పోగొట్టాల. ఎవరు పోగొట్టాలా? తల్లే పోగొట్టాలి. తల్లే వాడుకున్నటువంటి మురికి మొత్తం పోగొట్టి శుభ్రం చేసిన తర్వాత గుండెలకు హత్తుకుంటుంది. అలాగే మనకు అంటినటువంటి ఆ మురికిని కూడా గురువు పరమాత్మ మనము ప్రయత్నపూర్వకంగా పోగొట్టుకున్నట్టయితే, ఆ మురికిని పోగొట్టుకొని పవిత్రమైతే పరమాత్మను చేరుకుంటాం. ఎప్పుడు పరమాత్మను చేరుకుంటావో అప్పుడు నీకు జన్మరహితమవుతుంది. ఓకే, జన్మరహితం ఎప్పుడవుతుంది అంటే మురికి పోవాలి. దేనికున్న మురికి పోవాలి అంటే మనసుకు పట్టినటువంటి మురికిని పోగొట్టుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఓకే.
దయతల సద్గురు ప్రో మహారాజుకు. అందరికీ జై గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.